మోషే తర్వాత యెహోషువాయే ఎందుకు నాయకుడు? ఆ నాయకత్వం అంతటిని అతని చేతికి ఎందుకు అప్పగించాడు? ఒక 5 విషయాలు చెప్తాను మీకు. ఇజ్రాయేలీలందరూ కూడా చాలా భయంకరమైనటువంటి బానిసత్వం అనుభవిస్తున్నారు. దేవుడు మోషేని పిలుచుకున్నాడు, వాడుకున్నాడు. 80 ఏళ్ల ముందే సిద్ధపరిచాడు. ఎవరినే? మోషేని. ఏమండి, ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ వచ్చాడు. మీరేమనుకుంటారంటే పాస్టర్ గారులు అంటే ఏముందలే అనుకుంటారు. ఏమండి, ఓ విషయం చెప్పనా? దేవుడు వాళ్ళని తయారు చేయడానికి, ఎవరినే? సేవకుల్ని, నాయకుల్ని తయారు చేయడానికి దేవుడు చాలా ఎక్కువ పెట్టుబడి పెడతాడండి. చాలా ఎక్కువ టైం తీసుకుంటాడండి. వాళ్ళు రాత్రికి రాత్రి తయారైపోయి వచ్చారు. ఏమండి, ఏం బాయిలర్ కోళ్ళు కాదు. హలో, ఏమండి, రాత్రికి రాత్రి ఇంత గుడ్డు ఇంత పిల్ల అయిపోతుందండి. అలాగ అయిపోదు. ఏమండి, అలాగ అయిపోతే మొత్తం వేరేగా ఉంటుంది పరిస్థితి. దేవుడు ఒక సేవకుడిని సిద్ధపరచడానికి సంవత్సరాల సమయం తీసుకుంటాడు. చాలా టైం ఆయన పడతా ఉంటుంది ఆయనకి. దేవుడు ఒక మోషేని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 80 years పట్టింది. ఏమండి, 80 years పట్టింది. ఇప్పుడు దేవుడు ఏమండి ఇజ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు బంధకాల్లోంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి? కానానుకు తీసుకుని వెళ్ళాలి. అయితే ఈ మధ్యలో ఎదురవుతున్న ప్రతి సమస్య విషయమై మోషే ఒక నాయకుడిగా నిలబడి దేవుని కొరకు గంభీరమైన కార్యాలు, ఘనమైన కార్యాలు, ఈ లోకంలో ఎప్పుడూ ఎవ్వరూ చేయలేని కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు కొంచెం లేట్ చేశాడు అన్నట్టు అనిపించదేమో, కానీ కాదు 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 కాదు. ఒక వ్యక్తి గంభీరమైన కార్యాలు దేవుడి కొరకు చెయ్యాలంటే ఆ వ్యక్తి ముందు సిద్ధపడాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు మోషే నిలబెట్టుకుని 80 ఏళ్ల వయసు నుండి 120 సంవత్సరాల వయసు వరకు కూడా సేవ చేయించుకున్నాడు. మీలో కొంతమంది అనుకుంటారు, ఏమండి పాస్టర్ గారు, నేను అప్పుడే నా వయసు అయిపోయిందండి, నేను ఏమీ చేయలేనండి అనుకుంటారు. ఇక్కడ 80 ఏళ్ళోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి సార్. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు అన్నా పర్లేదు, చేతులు ఎత్తచ్చు. ఎవరు లేరా? ఏమండి, అందరూ 16, 18 మొత్తం అందరూనే. ప్రైజ్ ద లార్డ్. అందరూ యవ్వనస్తులే ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మాట చెప్పనా, 80 ఏళ్ళప్పుడు మోషే సేవకు వచ్చాడు దేవుని బిడ్డలారా. అంటే మీ అందరి వయసు కంటే ఆయనది చాలా ఎక్కువే. ఏమండి, ఈ లెక్కల్లో పాస్టర్ గారు నేను ఏం చేయలేనండి, నేను ఆల్రెడీ ముసలిదాన్ని అయిపోయానండి, ముసలోడిని అయిపోయానండి అని ఎప్పుడు అనకండి. ఏమండి, మోషేనే వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోగలుగుతాడు. గట్టిగా చెప్పండి ఆమె. మోషే ద్వారా కార్యాలు చేయించిన దేవుడే మీ ద్వారా కూడా చేయించగలుగుతాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఏమండి, అయితే గమనించండి, ఇప్పుడు మోషే 80 ఏళ్ల నుండి 120 ఏళ్ళ వరకు దేవుని కార్యాలు చేయగలిగాడు. అయితే ఈ టైంలోనే దేవుడు ఒక యవ్వనస్తుని అతని చేతికి అప్పగించాడు. అతని పేరు యెహోషువ. పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. ఈ యెహోషువ అనేటువంటి ఈ అబ్బాయిని దేవుడు తర్వాత, ఏమండి, మోషే గారి తర్వాత నాయకుడిగా నిలబెట్టాలని కోరుకున్నాడు. నాయకుడిగా నిలబెట్టాలని కోరుకున్నాడు. అయితే ఇలా నాయకుడిగా నిలబెట్టాలని కోరుకున్నటువంటి ఏమండి దేవుడు మోషే గారి దగ్గర ఇతన్ని ఏమండి కొన్ని సంవత్సరాలు నలిగేటట్లు చేశాడు. ఎవరైతే నలుగుతారో వాళ్ళే సువాసన భరితంగా మారుతారు. ఆమె పువ్వు నలిపబడితేనే ఏమొస్తుంది? గట్టిగా సువాసన వస్తుంది. సువాసన రావాలంటే ఏం జరగాలి? నలపబడాలి. ఏమండి, నీలో నుండి సువాసన వచ్చి అనేక మందికి క్రీస్తు యొక్క పరిమళ వాసనను అందించగలగాలనంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో నలపబడతా రావాలి. ఆమె హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యెహోషువ. ఆయన నూను కుమారుడు, అలాగే మోషేకి పరిచారకుడు. ఆమెన్. ఏమండి, ఇతను ఈ మోషే గారి తర్వాత ఇంకా బలమైన సేవ, ఘనమైన సేవ, ఉన్నతమైనటువంటి నాయకుడిగా అనేక మంది ఎదుట ఒక మచ్చ కూడా పడకుండా
ఏమండి ఒక మచ్చ కూడా లేకుండా ఏమండి సేవ చేసినటువంటి నాయకుడిగా పేరు పొందినోడు ఈ యెహోషువ. ఏమండి ఇలా ఇతని చేతికే ఎందుకు దేవుడు బాధ్యతలు అప్పగించాడు, ఇతనికే ఎందుకు ఆ నాయకత్వం అంతటిని అతని చేతికి ఎందుకు అప్పగించాడు అని అంటే దాని వెనకాల కొన్ని విషయాలు ఉన్నాయండి. కుదిరితే ఒక 5 విషయాలు చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినండి. మోషే తర్వాత యెహోషువాయే ఎందుకు నాయకుడు? చెప్పండి ఈ మాట అనండి అందరూ. మోషే తర్వాత యెహోషువాయే ఎందుకు నాయకుడయ్యాడు? ఏమండి నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, ఈ మధ్యకాలంలో ప్రేయర్ చేస్తున్న టైంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపుని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు కొంతమంది నాయకుల్ని లేపాలనుకుంటున్నాడు. ఆమె ఎవరిని? గట్టిగా చెప్పండి ఒకసారి. నాయకుల్ని. గాడ్ వాన్ రైజ్ లీడర్స్. ఏమంటే దేవుడు లీడర్స్ని లేపాలనుకుంటున్నాడు, నాయకుల్ని తయారు చేయాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం మనం అర్థం చేసుకుంటే ఆల్రెడీ ముందు నాయకులుగా ఉండడానికి నాయకత్వపు లక్షణాలు వాళ్ళల్లో ఏమున్నాయో మనం తెలుసుకుంటే తర్వాత దేవుడు మనల్ని కూడా నాయకులుగా చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం. ఆమె హల్లెలూయా. అతను ఒక సామాన్యమైన యవనస్తుడు. ఈ మాట చెప్పండి, సామాన్యమైన యవనస్తుడు. మరలా చెప్పండి, బానిస కుర్రోడు. మళ్ళా చెప్పాలి, ఒక సామాన్యమైన యవనస్తుడు. అలాగే ఇజ్రాయేలీలందరూ ఆ ఐగుప్తులో ఆ బంధకాల మధ్యలో ఉంటుండగా ఇతడు కూడా ఒక బందీగానే ఉండిపోయాడు అక్కడ. అలా బందీగానే ఉండిపోయి మట్టి తొక్కుతుండేవాడు. ఎందుకు? ఇటుకలు చేయాలి కదా, అందుకని. ఆ సమయంలో ఐగుప్తీయుల కొరడా దెబ్బలు కూడా తిన్నాడు. ఎవరో? యెహోషువ. ఏమండి ఇలా చాలా సంవత్సరాలుగా ఇజ్రాయేలీలు పడుతున్న బాధలన్నీ కళ్ళారా చూచిన వాడెవరో? యెహోషువ. ఏమండి ప్రజల బాధల్ని తన బాధగా అర్థం చేసుకోగలిగినోడే నాయకుడు అవ్వగలుగుతాడు. హల్లెలూయా చెప్పండి. ఏమండి ఏసీ రూములో కూర్చున్నవాడు గమ్మున నాయకుడు అవ్వలేడండో. ముందు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల పరిస్థితుల్ని, ప్రజల యొక్క ఆ స్థితిగతులన్నిటినీ ఏమంటే దగ్గర నుండి చూడగలిగినోడు ఒక నాయకుడు అవ్వగలుగుతాడు. నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు చెప్తా ఉన్నారు నాకేమనంటే, నాయకత్వపు లక్షణాలు కనుక అలవాటైతే ఈ తర్వాత నుండి చాలా కాలం నలపబడ్డాక, చాలా కాలం అరగగొట్టబడ్డాక, ఏమంటే చాలా కాలం దంచబడ్డ తర్వాత అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. అయితే దానికంటే ముందుగా అసలు దేవుడు మీ కొరకు ఏమనుకున్నాడో తెలియాలి కదా. తెలియాలా వద్దా? తెలియాలి. అప్పుడు మన టైం వృధా అవ్వకుండా ఉంటుంది, మన ధనం వృధా అవ్వకుండా ఉంటుంది, మన టాలెంట్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. యెహోషువలో దేవుడు నాయకుడిగా చేయడం వెనకాల ఒక ముఖ్యమైనటువంటి సంగతి చూశాడు. అదేంటి తెలుసా? విధేయత. చెప్పండి ఏంటి? ఇంకొంచెం బాగా చెప్పండి. విధేయత. 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్, ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒబీడియన్స్. ఏమంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, అదేంటంటే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. నువ్వు బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఆమె గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒకసారి మీ పక్కన వాళ్ళు వైపు తిరిగి చెప్పండి ఈ మాట. దేవుడు నిన్ను ఒక గొప్ప నాయకుడిగా చేయాలనుకుంటున్నాడు. గట్టిగా చెప్పండి. దేవుడు నిన్ను గొప్ప నాయకుడిగా చెయ్యాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏమండి అలాగా నాయకులు అవ్వాలంటే ముందు ఏమవ్వాలి? అదేంటనేది జాగ్రత్తగా వినండి. ఏమండి ఫస్ట్ విషయం ఏంటో తెలుసా? ముఖ్యంగా విధేయత చూపించగలగాలి. ఎవరికి విధేయులై ఉండాలి? మునుపు ఎవరైతే నాయకులుగా ఉన్నారో, దేవుడు మీ మీద ఎవరినైతే నాయకులుగా నియమించాడో వాళ్ళకి మీరు ఏమంటే విధేయులై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యవనస్తుడు ఉన్నాడే, ఈ కుర్రోడు ఉన్నాడే, ఈ యెహోషువ పాస్టర్ గారు, ఈ మోషే గారు ఏమండి ఆ యొక్క మిద్యాను అరణ్యంలో నుండి ఫరో గారి దగ్గరికి వచ్చినప్పటి నుండి ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఈ నడక ఎలా ఉంది, ఈయన పడక ఎలా ఉంది, ఈయన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, ఇవన్నిటినీ కూడా చాలా దగ్గరుండి పరిశీలన చేస్తున్నాడు. ఎవరో? యెహోషువ.
ఏమండి మీరు ఏమంటే సినిమా హీరోలను చూసి నడకూడదు, మీ సేవకులను చూసి నడ్డం నేర్చుకోగలగాలి. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకొంచెం బాగా చెప్పండి. అయ్యా పాస్టర్ గారు ఒకసారి లేస్తారు, ఏమనుకోకండి. ఇప్పుడు మా మోషే గారు ఈయనే, నేను యెహోషువని. ఎవరండి నేను? కొంచెం బాగా చెప్పండి. మా మోషే గారు ఎక్కడ నడుస్తారో నేను అక్కడే నడుస్తాను. నేను సరిగ్గా నడుతున్నా లేదు, మీరు ఇప్పుడు మార్కులు వేయాలి, జడ్జిలు మీరు అందరూ కుదురుగా చూడండి. మరి రండి నడండి పాస్టర్ గారు. ఇంకో అడుగు ఎక్కడ పడింది, ఇక్కడే పడింది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ పడింది, నెక్స్ట్ ఇక్కడ పడింది, నెక్స్ట్ ఇక్కడ పడింది, నెక్స్ట్ ఇక్కడ పడింది. అయ్యా మీరు ఎక్కడ నడితే అక్కడే నడుస్తాను నేను, మీరు ఆగిపోతే నేను ఆగిపోతాను. ఏమండి ఇప్పుడు ఈ విధానంలో ఏమండి యెహోషువ ప్రతీది క్రమమైన విధానంలో ఏమంటే నేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. విధేయత చూపించేటటువంటి విధానంలో ఏమంటే యెహోషువ ఏ విధానంలో అంటే, ఇప్పుడు మోషే ఎలాగైతే దేవుడికి విధేయుడై ఉన్నాడో, కష్టమైన కన్నీరైనా ఇబ్బంది అయినా ఏమండి పరిస్థితి ఎంతవరకు వెళ్ళినా ఏమండి మోషే దేవుడు చెప్పాడు ఏమని, ఫరో ఎదుటికి వెళ్ళాలబ్బాయి, నిలబడాలబ్బాయి, ప్రజల్ని విడిపించమని చెప్పాలబ్బాయి అని దేవుడు చెప్తే ఏమన్నాడు, సరే ప్రభువా మీరు అలా చెప్తే అలాగే వెళ్ళి నిలబడతాను అని చెప్పాడు. ఏమండి ముందు కాదన్నాడు, కానీ దేవుడు అతన్ని లైన్లో పెట్టాడు, జాగ్రత్తగా సెటరేట్ అయిపోయాడు. తర్వాత నుండి మాత్రం దేవుడు ఎలా చెప్తే అలాగా ఫరో గారి ఎదుటికి వెళ్ళేవాడు. ఫరో ఎదుటి నిలబడి మాట్లాడడం అంటే మామూలు విషయం అండి? చెప్పండి. ఏమంటే కష్టమా సులువా? గట్టిగా చెప్పట్లేదు. కొంతమంది సులువైన పనులు అనుకో, పాస్టర్ గారు నాకు ఇవ్వండి నేను చేసేస్తాను అంటారు. కష్టమైన పని అనుకోండి, చెప్పండి. అయితే పాస్టర్ గారు ఏమని పని చెప్పారు తెలుసా? నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఓ పని చెప్తారు. ఏమండి ఏం పని చెప్పారు? నాయన యుద్ధం చేయడానికి జనులను ఏం చేయాలి? నియమించు. ఎవరిని నియమించాలి? జనులను నియమించాలి, జనులను సమకూర్చాలి అని ఎవరు చెప్పారు? మోషే గారు చెప్పారు. దేనికోసం యుద్ధం? అమాలేకీలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎవరు కావాలి? జనులు కావాలి. వాళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా సిద్ధపరుచు నాయనా అని దైవజనుడు చెప్పి, ఇదిగో నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు కొండ కింద నుండి యుద్ధం చేస్తూ ఉండాలని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఏమండి పైకేమో ఈయన వెళ్ళాడు, కిందకేమో ఎవరిని వెళ్ళమన్నాడు? యెహోషువని వెళ్ళమన్నాడు. యుద్ధం చేసే పని సులువైన పనా కష్టమైన పనా? అందరూ చెప్పాలి. సులువా కష్టమా? ఏమండి యుద్ధం చేసే పని చాలా కష్టం, ప్రాణాలు తెగించాలి. ఏమండి ప్రాణాలు పణంగా పెట్టాలి, అది చాలా కష్టమైన పని. ఇప్పుడు ఈ యెహోషువకి దైవజనుడు ప్రాణాలకి ఒడ్డి నువ్వు నిలబడాలయ్యా అని చెప్తే, మాస్టర్ గారు మీరు ఎలా చెప్తే అలాగండి, హల్లెలూయా. ఈ మాట అనండి ఒకసారి. అయ్యగారు మీరు ఎలాగంటే అలాగా చెప్పండి. మీరు చెప్పండి అయ్యగారు, మీరు చెప్పండి అమ్మా. మనం మీ పక్కన వాళ్ళు విశ్వాసులకు చెప్పండి, విశ్వాసులకు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. ఇంకో మనం ఏమందామంటే అయ్యగారు ఎలా చెప్తే అలా చేద్దామనండి. బాగా చెప్పట్లేదు. కొంతమంది అలాగ ఉండరు. అయ్యగారు మీరు ఎలాగంటే అలాగ అనరు, నాకు ఎలాగ అనిపిస్తే అలాగా, ఎలాగ నాకు ఎలాగ అనిపిస్తే, నాకు ఎలా తోస్తే అలాగా. అలా వద్దు. నా ఇష్టము నష్టమునకును కష్టము కర్త యొద్దకు నడిపిస్తుందంట. ఏమండి కొంతమంది నా ఇష్టం అంటే అంటుంటారు. లేదు పెళ్లి విషయంలో నా ఇష్టం అంటే అంటుంటారు. ఏమండి ఇల్లు కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? మొన్న ఒక ఆవిడ అంటుంది, ఏమండి పాస్టర్ గారు హౌస్ కట్టుకున్నామండి, హౌస్ ఓపెనింగ్ అండి, తెల్లవారుజామున 3 గంటలకు అయితేనంటే దేవదూతలు వస్తారంట కదండి, ఆ టైంలో పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఆవును కూడా తీసుకుని వచ్చి పేడ అయితే మంచిదంట కదండి, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నదండి. ఏమన్నారండి? నేను అన్నాను, అమ్మ ఆవు పేడ వేస్తున్నప్పుడు ప్రార్థన చేయమంటావా, పేడ వేసేసాక చేయమంటావా, పేడ వేయాలని చేయమంటావా, లేకపోతే ఎవడరా తేరగా దొరికాడంటే పాస్టర్ గారా? ఏ టైంలో ఎట్టుకుంటుందంట ఓపెనింగు? 3 గంటలకైతే దేవదూతలు వస్తాయి, 6 గంటలకైతే దెయ్యాలు వస్తాయా? తెరవండి. మాకే చెప్పేస్తారు కొంతమంది వచ్చి భక్తులు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి.
అయ్యగారు ఏ డేట్ ఎడితే ఆ డేటే. ఆమేన్, హల్లెలూయా. పెళ్ళి చేసేదేమో పాస్టర్ గారు, ముహూర్తం పెట్టేదేమో ఇక్కడ ఉన్నారా భక్తులు. మరి మనం విధేయత చూపట్లేదు, మరి ఎలా నాయకుడు అవుతావు, ఎలా నాయకురాలు అవుతావు? దేవుని ఉద్దేశాలు నువ్వు చిన్నప్పటి నుండి నమ్మకంగా నెరవేరుస్తేనే నువ్వు ఎదిగే కొద్దీ దేవుడు నీ గురించి అనుకున్న కార్యాలను నీ ద్వారా జరిగిస్తాడు. ఆమె లేదు అయ్యా పాటర్ గారు మీ ఇష్టం కదా అంతా ఏంటే ఇలాగనండి అమ్మ సార్, మీరు కూడా అంటుంటారా? ఎక్కడ ఎవరు తగ్గట్లేదు ఈ మధ్యకాలంలో. పైకి ఇలా కాలరు ఎగరైపోయినా జీవితంలో మాత్రం ఏమండి చెప్పిన మాట మాత్రం ఎనరో. ఏమండి, బలులర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. ఏమండి, దేవుడు మాట వినే వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆదాము అవ్వలు ఎందుకంటే దెబ్బ అయిపోయారు? ద వెరీ రీజన్ బిహైండ్ దట్ ఏమండి, వాళ్ళ యొక్క డిజోబీడియన్స్ వల్ల, వాళ్ళు మాట వినకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో నష్టపోయారు. దేవుడు శ్రేష్టమైన ఏదైనా వాళ్ళ చేతికి అప్పగితే ఏమండి భయంకరంగా వాళ్ళు తమ జీవితాలను పాడు చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. ఓ మాట చెప్పిన, చేతులారా తగలెట్టుకోవడం అంటే అదే. కొంతమంది చేతులారా తమ జీవితాలని అపవాది చేతుల్లో పెట్టేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని ఇదిగో ప్రభువా, ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఏమండి విధేయత చూపించడం అంటే ఏంటి తెలుసా? యుద్ధం చేయడం లాంటిది. ఎలాంటిది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యుద్ధం చేయడం లాంటిది. ఇదిగో నిన్ను నువ్వు ఏమండి ప్రతిరోజు మన జీవితంలో యుద్ధం ఎవరితో జరుగుతుంది తెలుసా? శరీరంతో జరుగుతుంది. దేంతో? బాగా చెప్పట్లేదు. ఈ శరీరం కొన్నిటిని కావాలంటదే, కానీ దేవుడు కొన్నిటిని వద్దంటాడు. అప్పుడు నీ ఆత్మకి శరీరానికి మధ్యలో ఏం జరుగుతుంది? గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం బాగా చెప్పాలి. యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో నువ్వు శరీరానికి విలువిచ్చావో ఓడిపోతావు, ఆత్మకు విలువిచ్చావో నువ్వు నెగ్గగలుగుతావు. ఆమె ఏమండి, ఆ దైవజనుడు మోషే యెహోషువకు చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేయడానికి జనులను సమకూర్చు, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, నువ్వు కొండ కింద ఈ సైన్యం అంతటిని తీసుకుని ఏం చేయాలి? యుద్ధం చేయాలని ప్రభు మాట్లాడుతుంటే, ఈ యుద్ధం చేసేటటువంటి ఈ క్రమంలో ఏమండి తన శరీరానికి గాయం అవుద్దని తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? గట్టిగా చెప్పట్లేదు. యుద్ధం చేసేటప్పుడు శరీరానికి గాయం అవుతుంది, శరీరం నలుగుతుంది, కొంచెం చెమట కారుతుంది, కొంచెం ఏమంటే బాధ కలుగుతుంది, కొంచెం నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగినా పర్లేదు, నా సేవకుడికి నేను విధేయుడినై ఉంటాను. హల్లెలూయా. ఇది యెహోషువ తీర్మానం. అందుకనే మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా నిలబడగలిగాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. విధేయత చూపించే క్రమంలో నువ్వు కొన్ని సమయాల్లో బంధువులకు దూరం అవుతావు, స్నేహితులకు దూరం అవుతావు, ఇంట్లో వాళ్ళకు దూరం అవుతావు, అందరూ నీకు దూరం అయిపోతారు. కానీ నువ్వు విధేయత చూపించగలిగితే దేవుడికి, ఇదిగో అందరి ఎదుట నా దేవుడు నేను నాయకుడిగా నిలబెట్టబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుదాం బిగ్గరగా దేవుని బిడ్డలారా. ఇక్కడ ఎవరో ఉన్నారు కొంతమంది వ్యక్తులు, బంధువులకి లోబడిపోతున్నారు, స్నేహితులకి లోబడిపోతూ ఉన్నారు, శరీరానికి లోబడిపోతూ ఉన్నారు, లోకానికి లోబడిపోతూ ఉన్నారు. నువ్వు లోబడిపోతావు, ఎప్పటికీ నాయకుడు అవ్వలేవు. నువ్వు దేవునికే లోబడాలి. లోకానికి నువ్వు ఎప్పుడు వ్యతిరేకంగానే కనబడతావు. ఈ మాట గమనించండి దేవుని బిడ్డలారా. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అపోస్తల కార్యాల గ్రంథంలో, ఇదిగో మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందమని. ఏమంటే రక్షణ పొందడం అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పట్లేదు కొంతమంది. రక్షణ పొందడం అంటే అర్థం ఏంటంటే మూర్ఖులకు ఈ తరానికి వేరై బ్రతకడమే. చచ్చిపోయిన తిమింగళం ఉంటుంది తెలుసా మీకు? తిమింగళం అంటే తెలుసా? చూసారు ఎప్పుడన్నా? పెద్ద చేప, చచ్చిపోయిన పెద్ద చేప ప్రవాహానికి కొట్టుకుపోతుంటుంది. అదే బతుకున్న చిన్న బెత్తిపిల్ల, మట్టగెడస, బెత్తిపిల్ల, బొమ్మిడి ఎంత ఉంటుంది కదా, ఎంత అదేం చేస్తుంది? ప్రవాహానికి ఎదురు ఈదగలుగుతుంది. మనం లోకానికి ఎదురీదుముగాక. ఆమె లోకానికి ఏమండి లోక సంబంధమైన ఇచ్చలకి మనల్ని మనం అప్పగించుకోవడానికి కాదు దేవుడు మనల్ని ఏమండి పుట్టించింది, ఎంతవరకు ఉంచింది. దీని వెనకాల దేవునికి ఏదో ఉన్నతమైన ప్రణాళిక ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. రెండో విషయానికి వస్తాను. ఏమండి
విధేయతలోనే యెహోషువ గాయమైన, కష్టమైన, ఇబ్బంది అయినా ఏమండి సావే మీదకి వచ్చేదన్న విధేయత చూపించాడు. రెండో విషయం, దైవజనుడు ఈ మోషే గారు సంఖ్యాకాండం 13వ అధ్యాయం తీయండి. ఏమంటే ఫస్ట్ విషయం అయింది కదా విధేయత. ఇందులోనే విధేయతలోనే రెండో విషయం కూడా చెప్తాను నేను. మోషే గారు యెహోషువ గారిని, అలాగే కాలేబు గారిని, అలాగే ఇంకా 10 గోత్రాల పెద్దల్ని, అంటే మొత్తం 12 గోత్రాలు. ఎన్ని? గట్టిగా 12 గోత్రాల పెద్దల్ని ఏమండి పిలిచాడు. రండి సార్ రండి సార్ అని. అప్పుడే యెహోషువకి పేరు మార్చాడు. యెహోషువ ముందు పేరు తెలుసా మీకు? హోషియా. ఏం పేరు? హోషియా. యాకోబు పేరు మార్చినట్టే, అబ్రాం పేరు మార్చినట్టే, ఏమంటే షారా పేరు మార్చినట్టే, ఏమంటే సౌలు పేరు మార్చినట్లే, అలాగే దేవుడు యెహోషువ పేరు కూడా మార్చాడు. ముందు హోషియా అని ఉండేది. చదువుతారో సార్ ఆ భాషను? 16వ వచనం చదువుతున్నాను చూడండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అను పేరు పెట్టిన. స్తోత్రం చెప్పండి. ఏమంటే దేవుడు పేరు మార్చడం వెనకాల కూడా ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంటుందని దేవుడు ఒక్కొక్కరు పేర్లు మార్చాడు. ఎందుకంటే వాళ్ళ బతుకులు కూడా అలా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. బాగా చెప్పండి, బ్రతుకులు కూడా మార్చాడు. ఏమండి మీ పేరుకు తగ్గట్టుగా మీరు బ్రతుకుదురుగాక. దైవజనులు పేర్లు మారుస్తారా? అయ్యా మీ చర్చిలో బాప్తిసాలు ఇచ్చాక మారుస్తారా? దేవుడు ఆ సేవకుల నోట్లో ఆ పేర్లు పెడతాడు. ఏమంటే ఇలాగ ఈ పేరు, ఈ పలానా పేరు, పలానా పేరు, పలానా పేరు. ఆ పేరుకు తగ్గట్టుగా మనం బ్రతుకుతుము గాక. ఆమేన్. ఏమండి చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. నయోమి అని పేరు ఎవరికైనా ఉంది ఇక్కడ? పెట్టారా? చర్చిలో ఎవరికి పెట్టలేదా? ప్రైజ్ ది లార్డ్. ఏమండి మరియా అని పేరు ఎవరికైనా పెట్టారా? పెట్టలేదా? మార్తా అని ఎవరికైనా పేరు పెట్టారా? పెట్టలేదా? ఏం మాట్లాడరేటమ్మా? అయ్యయ్యయ్యో ఏసు రక్తం వేసా. గిద్యోన్ అని ఎవరికైనా పేరు పెట్టారా? పెట్టలేదా? మరి ఏం పేరు పెట్టారు? ఎల్లయ్య అని ఎవరికైనా పెట్టారా? పొల్లయ్య అని ఎవరికైనా పెట్టారా? ఏమండి దేవునికి స్తోత్రమే. దేవుడు మొత్తానికి మీకు ఏ పేరు ఎడితే దా పేరుకి తగ్గట్టుగా మీరు బ్రతకాలి. ఆమె ఏమండి యాండ్రూస్ అనే పేరుకి అర్థం ఏంటంటే పౌరుషం గలనోడు అని అర్థం. పౌరుషం కలిగినోడు అని అర్థం. మ్యాన్లీ అని అర్థం ఇంగ్లీష్లో. సరే, అలా ఒక్కొక్క పేరుకి దేవుడు ఒక్కొక్క అర్థం ఇచ్చి ఉంటా వచ్చాడు. అయితే మీ పేరు అర్థం మీరు తెలుసుకొని ఆ అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి. ఆమెను చెప్పండి. ఇంకొంచెం బాగా చెప్పండి. సర్లే ఈ పేర్లు కూడా కొంతసేపు పక్కన పెడదాం, మనం ప్రసంగంలోకి వెళ్ళిపోదాం రెండు ఒకసారి. ఇప్పుడు యెహోషువకి అలాగే మిగిలిన 11 మందికి మొత్తం 12 మంది. ఏమండి ఎంతమంది? 12 మందిని జాగ్రత్తగా పిలిచాడు, పెద్దోళ్ళందరినీ. అయ్యా మిమ్మల్ని పిలిస్తే ఇప్పుడు స్టేజ్ సరిపోదు కానీ వద్దులే, ప్రస్తుతానికి 12 మందిని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. మనకి దేవుడు ఇవ్వబోయే దేశం ఉంది కదా, ఆ దేశానికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళారు. వెళ్ళే ముందు ఇదిగో ఆ ప్రాంతం ఎలా ఉందో మీరు చూసుకురావాలని చెప్పాడు. ఎలా ఉందో చూసుకురమ్మని చెప్పాడు. 19వ వచనం చదువుతున్నాను చూడండి, 18వ వచనం చదువుతున్నాను చూడండి. దానిలో నివసించు జనులు బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలం. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పాస్టర్ గారు వీళ్ళందరికీ బాధ్యత అప్పగించారు. 12 మందికి బాధ్యత అప్పగించారు. ఏం చెప్పారు? వెళ్ళాలి, చూడాలి, రావాలి. వెళ్ళాలి, చూడాలి, రావాలి. ఎలా చూడాలి? ఎలాగెలాగెలాగా ఎలా చూడాలి? అయ్యగారు చెప్తున్నారు ఇక్కడ, పరిశీలనగా చూడాలి. ఎలా చూడాలి? పట్టి పట్టి చూడాలి, చాలా క్లియర్గా చూడాలి. ఏమండి కొంతమంది ఏదో పాస్ట్ గారు ఏదో చెప్పారు కదా, వెళ్ళమన్నారు కదా, చెప్పారు కదా అన్నట్టు వెళ్ళొచ్చేస్తారు కొంతమంది. అలా కాదు. నీకు ఏదన్నా ఒక పని అప్పు చెప్తే మళ్ళా దాని గురించి ఇంకెవరు ఆలోచించను కూడా ఆలోచించలేనట్టుగా నువ్వు ఆ పనిలో ఏమండి చాలా జాగ్రత్తగా చక్కబెట్టుకుని రాగలగాలి. ఆమె హల్లెలూయా. కొంతమందికి పని అప్పగింతానంటండి కంటికి నలుసులాగా పంటికి పులుసులాగా ఉంటారంట. ఎలాగా? పంటికి పులుసు, కంటికి నలుసు. అంటే ఎవరికన్నా కొంతమంది పని అప్పు చెప్పారనుకోండి, ఆ పని ఇంకా మరలా వాళ్ళకి ఇంకెప్పుడు అప్పు చెప్పరన్నమాట. అంత దారుణంగా పెంట చేసి పడేస్తారు.
మీరు అలాగ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బాగా చెప్పండి. ఈసారి కంటే పాస్టర్ గారు నాకు చెప్పారు కానీ ఇంకెప్పుడు నాకు చెప్పకూడదురా బాబు అన్నట్టు చేయకూడదు పని. అర్థమైందా మీకు? పని చెప్పారంటే మళ్ళా తిరిగి చూసుకోలేనట్టుగా చేయగలగాలి. ఆమెను చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏమంటే విధేయత చూపించడంలోనే ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను నేనండి. 12 మందికి చెబితే ఈ 12 మంది వెళ్ళారంటే అక్కడ వాళ్ళు 40 రోజులు సంచరించారని రాయబడి ఉంటుంది. ఎన్ని రోజులు? భార్య ఉండరా వాళ్ళకే, పిల్లలు ఉండరా వాళ్ళకే, ఏమంటే గేదెలు ఉండవా వాళ్ళకే, ఏమండ పొలాలు ఉండవా వాళ్ళకే, అన్నిటినీ కాదనుకొని ఎన్ని రోజులు ఉండడానికి వెళ్ళారు? 40 రోజులు ఉండడానికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. కొన్నిసార్లు మనం ఏమీ వదులుకోమండి, ఏమీ వదలడానికి ఇష్టపడమండి. విధేయత అంటే నీకు అనుకూలంగా ఉంటే చేసేది కాదు, అది వ్యతిరేకంగా ఉన్నా చేయగలగాలి. ఆమె కష్టమైనా చెయ్యాలి, కన్నీరైనా చెయ్యాలి, వదులుకోవాల్సి వస్తే వదిలేసుకోవాలి. అప్పుడే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. సులువైతే ఎవడన్నా చేస్తాడు, నువ్వేటి ఇంతకాలంగా నువ్వు చర్చికి రావాలేటి? సులువైతే లోకంలో ఉన్న వాళ్ళన్నా చేస్తారు. సెలవు రోజుల్లో ప్రార్థనకు రావడం పెద్ద పని ఏమిటండి? అలా సెలవు పెట్టి ప్రార్థనకు రావడం గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పని లేనప్పుడు ఎవడన్నా వస్తాడు, పని ఉన్నా కానీ మానుకొని రాగలగల దేవుని కోసం. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విధేయత అంటే కష్టమైన పరిస్థితుల్లో చూపించేది. ఏమండి, ఇతను 40 రోజులు ఏమండి భార్యని, పిల్లల్ని, ఏమండి తనకుండే పనుల్ని, తన బాధ్యతలను అన్నీ పక్కన పెట్టేసుకొని, పాస్టర్ గారు చెప్పారు కదా వేగు చూసి రావాలని, ఆ ప్రాంతానికి వెళ్ళి ఏదో వెళ్ళాం కదా ఏదో చూసుకొని వచ్చేసాలే అన్నట్టుగా కాకుండా చాలా పరిశీలనగా చూస్తున్నాడు. తన తోటి వారు ఏమండి మిగిలిన వాళ్ళు వేరేలా చూశారు. వాళ్ళందరి దృష్టి ఏమంటే అక్కడున్న పాలు తేనెలు ప్రవహించే దేశం మీదే ఉంది, కానీ అక్కడున్న శత్రువుల మీద కూడా ఉంది. ఎలా ఉంది? శత్రువుల మీద ఉంది. ఏమంటే మన కళ్ళు శత్రువులను చూసే కళ్ళుగా కాదు, ఇందాక చెప్పాను కదా, దేవుని సహాయం మీద ఉండాలి. ఆమెను చెప్పండి. ఏమంటే దేవుని మీద మన కనులు నిలుపుదుముగాక. ప్రియమైన దేవుని సంగమ, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. శత్రు సైన్యాలు ఎప్పుడు మనల్ని భయపెడతానే ఉంటాయి. అయితే యెహోషువలో విధేయతతో పాటు ఇంకొక అద్భుతమైన లక్షణం కూడా ఉంది. అదేంటి తెలుసా? విశ్వాసం. చెప్పండి, ఏంటది? గట్టిగా. అతను నాయకుడు అవడానికి, మిగిలిన వాళ్ళతో పాటు ఏమంటే అతను కలిసిపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్వాసంలో ఆయన వ్యత్యాసమైన విశ్వాసం కలిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరూ ఒక్కలాగుంటే ఇతను వేరేలాగా ఉంటున్నాడు. మిగిలిన వాళ్ళ చూపు అంతా ఒకలాగుంటే ఇతని చూపు వేరొకలాగా ఉంది. మిగిలిన వాళ్ళ మాట అంతా ఒకలాగుంటే ఇతని మాట వేరొకలాగా ఉంది. నీ మాట కూడా యెహోషువ మాటలాగా ఉంటే కొద్ది రోజులలో దేవుడు నిన్నే ఒక నాయకుడిగా, నాయకురాలుగా నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విశ్వాసంలో అధికము చేయబడుదుముగాక. ఆమేన్. ఏమండి, విశ్వాసం అంటే ఏదో మామూలుగా ఏదో అలా టప్పా బ్యాచ్ లాగా వద్దు. అసలు గంభీరమైన కార్యాలు మన ద్వారా దేవుడు చేయించాలనుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో దేవుడు చేశాక చూద్దాంలే పాటర్ గారు అనకండి. ఎప్పుడో కాదు, ఇప్పటి నుండి నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని కట్టుకుంటా రావాలి. ఏమండి, కింద పునాది అంటారు తెలుసా ఇల్లుకి? ఏమండి, ఏంటంటే పైన షెడ్ వేసేసాక పునాది ఎవడన్నా కడతాడా? కట్టడా. ముందు పునాది కట్టుకుంటే తర్వాత షెడ్ కట్టుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ పునాది ప్రసంగం. ఇదంతా ఏ ప్రసంగం? బాగా చెప్పండి గట్టిగా. బేస్మెంట్ మెసేజ్ ఇది. ఏమండి, మీరు ఇప్పుడే ఈ టైం నుండే నాకు అనిపిస్తుంది, ఇది ఏదో ముందే తెలుసుకుంటే బాగుండరా బాబు. 13 ఏళ్ళు అనవసరంగా అడ్డునామాలు పెట్టుకుని, చెవిలో పువ్వు పెట్టుకుని, చేతిలో కొబ్బరికాయ పెట్టుకుని, తల గుండు కొట్టించుకుని కీళీ సమర్పయామి, టెంకాయ సమర్పయామి అంట సరిపోయింది నాకు. అదేదో నేను పుట్టినప్పుడు నుండే క్రైస్తవ కుటుంబంలో పుట్టేసి ఉంటే, యేసు ప్రభు సన్నిధిలో ఏమండి బాల్య దినముల నుండి ఎదిగి ఉంటే నా స్థితి ఇంకా గొప్పగా ఉండునేమో అనిపిస్తుంది. హల్లెలూయా చెప్పండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం వృధా కాకూడదు. ఏమండి, మీ జీవితంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. ప్రతి నిత్యము మీరు విశ్వాసంలో ఎదగడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోగలగాలి. ఆమేన్. ఏమండి, ఎవరైతే ఎక్కువగా దైవీకమైన వాటి మీద దృష్టి నిలుపుతారో వారి ద్వారా దేవుడు దైవీకమైన కార్యాలు చేయించబోతా ఉన్నాడు. ఏమండి, నువ్వు దేని మీద దృష్టి నిలుపుతావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉండబోతుంది. కొంతమందికి సినిమాల మీద ఉంటుందండి, సీరియళ్ళ మీద ఉంటుందండి, పనికిమాలిన అన్నిటి మీద ఉంటుందండి. వీటి మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది. టైం దొరికితే జబర్దస్తేనా అదేంటది, అది వస్తుంది, కామెడీ షోలు వస్తాయి కదా. మా ఇంట్లో టీవీ లేదండి, ఆ దరిద్రం పోయాక మా ఇల్లు చాలా బాగుంది. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి టీవీలు? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇలాగ అందరి ఇళ్లలోనే ఉన్నాయమ్మా. అవును కదా, అది చాలా అత్యవసరమైన నిత్యావసర వస్తువు కదా. మా చర్చిలో వాళ్ళు టీవీలు తీసి పడేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. పడేశారు అంతే, మొత్తం దరిద్రం పోయింది అనుకున్నారు అంతే. ఆ టైంలో ఏమంటే టీవీకి ఇచ్చే టైం మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ, ఏమంటే ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, ఏమంటే ప్రార్థనలు చేస్తూ, కన్నీరు గారుస్తూ ఉంటుండగా ఏమంటే ఇప్పటి నుండి మారని తమ కుటుంబ సభ్యులు మారిపోవడం ప్రారంభించారు. హల్లెలూయా. వ్యర్థమైన వాటి దగ్గర నువ్వు సమయం గడిపితే విశ్వాసం రాదా? విశ్వాసం ఎలా వస్తుంది? ఏమండి, దైవ కార్యాలు వెంటే వస్తుంది. దైవ కార్యాలు చూస్తే విశ్వాసం కలుగుతుంది. యెహోషువ ఎవరితో నడుస్తున్నాడు? ఏమనుకోకండి పాస్టర్, ఆత్మ లేపేస్తున్నాను. ఏమండి, మోషేతో పాటు తిరుగుతున్నాడు. ఇదిగో చూస్తున్నారా, ఇదిగో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. యెహోషువ దూరంలో ఉన్నాడు. పాస్టర్ గారు ఏమో అలా కొండ మీద ఉన్నారు, కర్ర పైకెత్తారు. అలా చూపించగానే ఏమైంది? తూర్పు నుండి గాలి వచ్చింది, వచ్చి అలా పాయిలైపోయింది. ఏది? సినిమా చూస్తానంటే విశ్వాసం వస్తుందా? నీరసం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దైవ కార్యాలు చూస్తే విశ్వాసం కలుగుతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఇదిగో ఆకలి వేస్తుంది, అందరికీ కడుపు కాలిపోతుంది. పాస్టర్ గారు ఏమన్నారంటే వండండి అనలేదు. అయ్యో చేతులు పైకి నేను చూస్తాను అనమాట. అందరూ ఆకలి వేస్తుంది అంటుంటే పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? చేతులు ఎత్తితే బాబు ఏంటి మంచు అంతా కురిసేసిందంట, దాని మీద మన్నా కురిసేస్తుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదంతా ఎవరు చూస్తున్నారా? గట్టిగా చెప్పట్లేదు. అది మాట కథ. ఏమండి, మనం చూస్తుంటుండగా విశ్వాసం కలగబోతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇదిగో దైవజనుడు ఏమండి, సంఘంలో కొంతమంది జీవితాల్లో జరుగుతున్న కొన్ని కార్యాలు ఇక్కడ సాక్ష్యాల ద్వారా ప్రకటించబడుతుంటుండగా మీలో విశ్వాసం పెంపొందింప చేయబడును గాక. ఆమేన్. కొంతమంది దైవ విషయాల మీద దృష్టి పెట్టరు. వాక్యం చెప్తా ఉంది, వినుట వలన క్రీస్తుని గురించిన మాటలు మీరు విందురుగాక. ఏమండి, దేవుని వాక్యం అలా ప్రకటించబడుతుంటుండగా మీరు వింటూ ఉంటుండగానే మీలో విశ్వాసం కలగబోతుంది దేవుని బిడ్డలారా. పౌలు గారని ఓ పాస్టర్ గారు వాక్యం ప్రకటిస్తున్నారు. పౌలు గారని ఒక దైవజనుడు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. లుస్త్రా అనే గ్రామం అది. ఆ ప్రాంతంలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. చాలామంది ప్రసంగం వింటున్నారు. అయితే దైవజనుడు వాక్యం చెప్తుంటే కొంతమంది దృష్టి అటేపు ఉంటుంది, కొంతమంది దృష్టి ఇటేపు ఉంటుంది, కొంతమంది దృష్టి ఇంటి దగ్గర గేదెలు ఎలాగ ఉన్నాయని ఉంటుంది, కొంతమంది దృష్టి గొళ్ళు వేసి తాళం వేసి గొళ్ళు వేసానా అన్నట్టు ఉంటుంది, కొంతమంది దృష్టి గ్యాస్ కట్టేనా లేదా అన్నట్టు ఉంటుంది, కొంతమంది దృష్టి వేరే. మా ఫ్రెండ్స్ అందరూ చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయి బేబీ డ్యాన్స్ ఆడుకుంటున్నారు. నేను మాత్రం మా అమ్మ ఎక్కడ తీసుకొచ్చి పడేసింది అని ఇలా ఏడుపు కొట్టు మొక్క పెట్టుకుని ఉన్నారు కొంతమంది. కానీ అలా కాదు. ఆ లుస్త్రలో ఉన్న కుర్రోడు ఉన్నాడే అలా లేడంట. దైవజనుడు ఎటు వెళ్తుంటే అటువైపుగా తన దృష్టి మరలుతూ ఉంది. దైవజనుడు ఏ వాక్యం ప్రకటిస్తుంటే దాని మీద అతని దృష్టి ఉంది. అలా వాక్యం వింటా ఉన్నాడు. ఈ లోపల వాక్యం ప్రకటిస్తున్న దైవజనుడితో దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? ఇదిగో పలానా వ్యక్తి బలహీనమైన పాదాలతో వచ్చాడు. పలానా వ్యక్తి ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా ఆ బలహీనతతో బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి అతన్ని ముట్టమని చెబితే వెంటనే దైవజనుడు వర్తమానం ఆపేసి మరీ వెళ్ళి ముట్టాడండి. ఒక అద్భుతమైన కార్యం. అప్పటి వరకు బలహీనమైన పాదాలు కలిగిన వాడు మందిరంలో గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవుని బిడ్డలారా, అతనికి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటి?
మిగిలిన వాళ్ళ దృష్టి అటు ఉంది ఇటు ఉంది, అన్నిటి మీద ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూర్చొని దైవజనుని ముఖం వంక చూస్తూ దేవుని వాక్యం తెరుస్తూ దేవుని వాక్యం వింటా ఉంటుండగా దేవుని సన్నిధిలో విశ్వాసం మీకు అధికమైపోబోతా ఉంది. విశ్వాసం అధికమైపోబోతుంటుండగా మునుపెన్నడు చూడని కార్యాలు మీరు పొందుకోబోతున్నారు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ మొదట విధేయుడు. ఏంటంటే గట్టిగా విధేయుడు. రెండోది విశ్వాసం కలిగినోడు. అందరూ అన్నారు, ఏమండి పాస్టర్ గారు మేము చూడడం అయితే చూసామండి. 10 మంది చెప్తున్నారు. ఎవరు? 10 మంది. అయ్యా పాస్టర్ గారు చాలా బాగుందండి ఆ ఊరు. ఇదిగో అక్కడి నుండి వత్తా ద్రాక్ష గెలట్టుకొచ్చాం. ఏం పట్టుకొచ్చాం? గట్టిగా ద్రాక్ష గెలనండి. ఒకసారి కావిళ్ళు తెలుసామా మీకు? కావిళ్ళు తెలుసా? కావిడి అంటారమ్మా, తెలుసా? కావిడి ఏమండి భుజాన్ని మోస్తారు కదా, ఇటో బింది పెట్టి మధ్యలో మోస్తారు ఇలాగా. ఒకవేళ బాగా బరువు ఎక్కువ ఉందనుకో, అటో మనిషి ఇటో మనిషి ఉండి మధ్యలో ఆ వస్తువుని కట్టి మోస్తారు. అవునా కాదా? ద్రాక్ష గుత్తు మన సైడ్ ఎంత ఉంటుంది? ఎంత బాగా చెప్పారు. ఎంత ఉంటుంది. కానీ అక్కడ ఎంత ఉందో తెలుసా? 2 మనుషులు, ఏమండి యూదులు, అంత ఇజ్రాయేలీలు ఇలాగ కావిడి పట్టుకొని ఇద్దరు మోసుకొని వచ్చే అంత ఉందంటండి. అంటే దేవుడు వాళ్ళ కోసం, ఏమండి ఎవరి కోసం? ఇజ్రాయేలీల కోసం ఎలాంటి దేశాన్ని సిద్ధపరిచాడో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచేవి ఎప్పుడు ఇలా చూపించాలి. గొప్ప అనండి ఒకసారి. ఇలా ఎవరు చూపిస్తారో వాళ్ళు గొప్పవి వస్తాయి. చూపించకపోతే వదిలేండి, మరి మీ ఇష్టం, నేను ఏం చేయగలను. ఇంకా రండి ఎలాగా తమ్ముడు సిస్టమ్ ఆపరేటర్, అది ఇలా చూపించావు సార్. ఫోన్ తర్వాత చూసుకుంది కానీ ఏసి రక్తం చేయం. హల్లెలూయా. రండి ఎలాగా గొప్ప వాటిని, ఇదిగో 2 కలిపి మోసుకొచ్చేటటువంటి వాటిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది సంగతి మామూలుగా ఉండదు. దేవుడితోనే పట్టుకొస్తున్నారంట. అంజూరపు ఆడలు, దానిమ్మ పండ్లు పట్టుకొచ్చారంట. పాస్టర్ గారు పట్టరమన్నది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళిన పని. పాస్టర్ గారు వెళ్ళారు. దేవుని వాళ్ళు అన్నిటికీ పాస్టర్ గారు మీరే చూసుకోవాలండి, మీరే చూసుకో. నువ్వేం చేస్తా? అద్దంలో ముఖం చూసుకుంటావా? అందుకు కాదా సేవకుడు అన్నీ చేయకూడదు. ఏమండి దైవ సేవకులు మన కొరకు చేతులు ఎత్తాలి. ఆమె అప్పుడు మనకు దీవెన వస్తుంది. బాగా చెప్పట్లేదే? హల్లెలూయా. కొంచెం బాగా చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. దైవ సేవకుడు బాధ్యతలు అప్పగించాలి. ఆ బాధ్యతలు మనం ఎలా చేయాలి? ఖచ్చితంగా నమ్మకంగా చేయుదుముగాక. నమ్మకమైన వారి పరిచర్యలోండి లేపబడుదురుగాక. ఆమె సేవకుడు అవసరం లేనట్టుగా, ఏమండి సేవకుడు ఆ చోటకి వెళ్ళక్కర్లే. సేవకుడు ఏమండి ఆయన ఉండే చోట ఆయన ఉంటారు. అప్పుడు ఏమండి మన జీవితాల్లో దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఏమండి బైబిల్లో రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అప్పట్లోనంట పాస్టర్ గారు, పేతురు గారు, పెద్దలు వీళ్ళందరూ కూడా సంఘం కోసం ప్రార్థన చేసేవారంట. సంఘం కోసం వాక్యం సిద్ధపడేవారంట. ఇదే 2 పనులు. పాస్టర్ గారి పనులు ఏంటి చెప్పట్లేదండి? ప్రార్థన, వాక్యం. మళ్ళీ చెప్పండి. ప్రార్థన, వాక్యం. మిగిలిన పనులు ఎవరు చేసేవారు? ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగసాగిరి. భోజనాలు దొరికితే గొడవలండి. నేను స్తోత్రం చెప్పండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఏం పంచిపెట్టాం? వంట వండుకుంటా, అందరికి భోజనాలు పెట్టుకుంటా కూర్చోవడం మా పని. ప్రైజ్ ది లార్డ్. మేము మా పని ఏంటి అసలు? మేము దేవుని వాక్యము బోధించుట మాని. ఏమండి సేవకులకి దేవుడు ఇంకా గొప్ప బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకి దేవుడు ఇంకా గొప్ప బాధ్యతలు ఇవ్వబోతుండగా సంఘం ఒక సైన్యములాగా లేచునుగాక. ఇక్కడ రాయబడిన సంగతి చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని
మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పనికి నియమింతుము. ఆమెను చెప్పండి. అయితే మేము అంటే పాస్టర్ అమ్మ గారు ప్రార్థన ఎందును, వాక్య పరిచర్య ఎందును ఎడతగక యుందుమని చెప్పిరి. స్తోత్రం కలుగునుగాక. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైంది. ఆమేన్. ఏమైందే అన్న పాటర్ గారు చెయ్యరా పనులు, మేమే చెయ్యాలా అనలేదు ఎవడో. ఏమన్నారు? అయ్యగారు అదే రైట్ అండి, మీరు వాక్యం చెప్పాలి, మా కోసం ప్రార్థన చేయాలి, మేమేం చేస్తాం, పనులన్నీ మేము చూసుకుంటాం. స్తోత్రం చెప్పండి. దేవుని సేవకులు ప్రార్థనలో వాక్యంలో ఉంటే వాళ్ళ ద్వారా ఇంకా నూతన ప్రత్యక్షతలు విడుదల చేయబడతాయి, వారి ద్వారా ఇంకా అనేక సంఘాలు కట్టబడతాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, పురుషులు స్త్రీలు కొన్ని బాధ్యతలు అయ్యా మాకు ఇవ్వండి అయ్యా అని అడిగి పొందుకోగలగాలి. ఆమెను చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎంత సమర్పణ కలిగి ఉంటామో అంత లెక్క దేవుడు మన పరిచయను వృద్ధి చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్. ఇది ఎవరికో గొప్ప అనుకోకండి. ఒక రోజున బహుమానం పొందే విధంగా నువ్వు పరిగెట్టు ప్రభు కోసం. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏమండి రండి. అయితే ఎవరు పడితే వాళ్ళు పని చేసేయకూడదంట. అది కూడా రాసి చూడండి 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల యొద్ద నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రబలమై, ఈ మాట సరిగ్గా చదవండి అందరూ. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకుల విశ్వాసమునకు లోబడిరి. హల్లెలూయా. మొదటిది ఏంటన్నా? విధేయత. ఏంటది? రెండోది విశ్వాసం. అందరూ ఏమన్నారు? పాస్టర్ గారు అక్కడ అనాకీయులు ఉన్నారండి, అక్కడ అమాలేకీయులు ఉన్నారండి, అక్కడ యెబూసీయులు ఉన్నారండి, అక్కడ పెరిజ్జీయులు ఉన్నారండి, అక్కడ కనానీయులు ఉన్నారండి, అలాగే అక్కడ ఇంకెవరున్నారండి? హిత్తీయులు ఉన్నారండి, అమోరీయులు ఉన్నారండి. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 6 శత్రువులు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారండి? నువ్వు ఎప్పుడు చూడు శత్రువులు అంటానే బతుకుతావా? ఇంకా దేవుడు అంట బతకాల మనం. ఆమెను చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా, ఈ మూలకెళ్తే కష్టం పాస్టర్ గారు, ఆ మూలకెళ్తే కష్టం పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళినా కష్టం పాస్టర్ గారు. కష్టం ఎక్కడ ఉండదు చెప్పండి? ఉంటుంది. కానీ నీ నోటితో కష్టం పలకూడదు, నీ నోటితో దేవుని సహాయాన్ని పలకాలి. ఆమెన్. ఏంటంటే మీకు మాట చెప్పనా, గొల్యాతు గురించి పలికారు వాళ్ళు. తమ్ముడు, సైనికుడు అన్నాడు దావీదు వచ్చాక, తమ్ముడు గొల్యాతు ఎత్తు చూసావా, గొల్యాతు కత్తి చూసావా, గొల్యాతు ఈట చూసావా, గొల్యాతు అది చూసావా, ఇది ఏం చూస్తా? ఆడే కనబడతాడు ఎవడు చూసినా. ఏమండి? కానీ దావీదుకైతే గొల్యాతుని పడగొట్టడానికి దిగి వచ్చే దేవుని సహాయాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, అందుకని తన నోటితో యుద్ధం యెహోవాదే అని పలకగలిగాడు. ఏమండి? నువ్వు కష్టాన్ని కాదు పలకాల్సింది, నీ ఎదుటనున్న శ్రమను కాదు పలకాల్సింది, నీ ఎదుటనున్నటువంటి దేవుని సహాయాన్ని నీ నోటితో పలుకుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి? రండి. మొదట విధేయత, 2 విశ్వాసం. ఇప్పుడు ఏమండి వీళ్ళందరూ అయ్యా అక్కడ వాళ్ళున్నారు, ఇక్కడ వీళ్ళున్నారు, అయ్యో కష్టం అయ్యా అంటూ ఏమండి మనం వెళ్ళలేమండి, ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనపరుచుకోలేం, మన వల్ల కాదు, ఆ ప్రాంతం మన వల్ల కాదు, మనం పొందుకోలేం అని చెప్తుంటే వెళ్ళినటువంటి కాలేబు కానీ యెహోషువ కానీ ఒక మాట చెప్తున్నారు. చదువుతున్నాను చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. హల్లెలూయా చెప్పండి. కింద ఇంకో వచనం కూడా చదువుతాను చూడండి. 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు
యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలో ప్రవహించు దేశం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలు, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. అదేంటంటే అందరూ ఏమంటున్నారు? మనం వెళ్ళలేం, మన వల్ల అవ్వదు, జయించలేం, మన శక్తి సాలదు, ఏంటి ఇవన్నీ డైలాగులు ఆడలేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? మనం నిశ్చయముగా వెళ్ళుదాం. ఏంటేంటి? నిశ్చయంగా వెళదాం, మన శక్తి సరిపోద్ది, మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం. ఆమె చెప్పండి. ఏం చేస్తాం? దేవుడు నిన్ను సామాన్యంగా అనుకోవట్లేదు, స్వాధీనపరుచుకునేవాడిగా అనుకుంటున్నాడు. ఆమె ఎలాగ స్వాధీనపరుచుకోవాలి. శత్రువుల గౌనులను మనము స్వాధీనపరుచుకుందుము గాక. ఆమె గట్టిగా చెప్పాలి. ఆమె హల్లెలూయా. దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారికి ఆ కార్యాలు జరుగుతాయండి. విశ్వాసం ద్వారా జరుగుతాయి. విశ్వాసం అంటే ఏంటో మీకు అర్థమవడం కోసం చెప్తాను. జార్జ్ ముల్లర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు జార్జ్ ముల్లర్. మీ పాస్టర్ గారు ఎలాగైతే పిల్లల్ని పోషిస్తారో ఆయన కూడా చాలా బాగా పోషించేవాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా పోషించేవాడు. అద్దె గృహాలు పెట్టుకొని పోషిస్తూ ఉండేవాడు. అయితే ఇది జరిగేటప్పుడు, నేను ఇప్పుడు చెప్తున్న ఈ సన్నివేశం జరిగేటప్పటికి ఆయన దగ్గర 2000 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు? అనాథ పిల్లలు. 5 అనాథ ఆశ్రమాలు ఉంటాయి ఆయనకి. 10,000 మంది పిల్లలను పోషించేవాడు ఆయన. చివరికి వచ్చేటప్పుడు 2,000 మంది పిల్లలు ఉన్నారంటండి అనాథ ఆశ్రమంలో. అయితే జరిగిన సంగతి ఏంటంటే, పిల్లలందరూ కూడా స్కూల్ నుండి ఇంటికి వచ్చేస్తారు, భోజనం చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి. అయితే వంట మనిషి ఉంటారు కదండి, ఆయన ఉంటారు కదా, వంట మనిషి ఉంటారు కదా, అలా సమర్పించుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుండి లేపబడాలి. ఆమె వంట చేయడం ఎంతమందికి వచ్చి చేతులు సార్ వచ్చండి మీ అందరికీ. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఎక్కువ మందికి వండేటట్లు దీవించును గాక. ఆమెనే. అయితే అక్కడ వంట మనిషి ఉన్నాడంట. వంట మనిషితో పాస్టర్ గారు ఉన్న రూమ్ దగ్గరికి వంట మనిషి వచ్చి, అయ్యగారు పిల్లలకి టిఫిన్ పెట్టి పంపించేసాం, అయితే భోజనం వండలేదండి పాస్టర్ గారు, భోజనం లేదు, వండడానికి సరుకులు లేవు అని చెప్పారు. చెప్తే పాస్టర్ గారు అన్నారంట, అయ్యా నువ్వు వెళ్ళి వంటగదిలో ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్పారు. 1 గంట అయిపోయింది, ప్రార్థన చేసి వచ్చాక అంటున్నాడంట, పాస్టర్ గారు సరుకులు లేవండి అన్నారు. నువ్వు వంటగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయన్నారంటే, సరే పాస్టర్ గారు మళ్ళీ ఇంకో గంట పోయింది, వచ్చాడు. పాస్టర్ గారు అక్కడ వంటగదిలో సరుకులు లేవండి, ఆల్రెడీ 11:30 అయిపోయింది పాస్టర్ గారు. ఏమైపోయింది? ఎన్ని గంటలకు వస్తారు? 12:30కి వస్తారు. 12:30 పావుతక్కువ 1 గంట టైం కల్లా చేరిపోతారు ఇంటికి. సరే మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయమన్నారంటే, పాస్టర్ గారు అన్నారంట, ప్రార్థన చేస్తానులేండి బాబు, కనీసం ఎసరు మరగాలన్నా టైం పడుతుంది కదా, పిల్లలు వచ్చాక మిమ్మల్ని అడగరు, వంట వండి నన్ను తినేస్తారు, నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటే, మా పాస్టర్ గారు వెళ్ళి వంటగదిలో ప్రార్థన చేయమంటున్నాడంటే, సరే ఇంకా విసుక్కుంటానే వెళ్ళి మళ్ళీ ప్రార్థన కోసం మోకాళ్ళు వేసాడు. 12:15 అయిపోయింది, తర్వాత 12:30 అయిపోయింది. మనోడు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట, అయ్యా పాస్టర్ గారు పిల్లలు వచ్చేసి టైం అయిపోయిందండి. ఏమైపోయింది? టైం అయిపోయింది, ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా నన్ను పీకి తినేస్తారు, మీకు తెలుతలేదు అని అంటే, అయితే పిల్లలందరినీ చేతులు కడుక్కోమని కంచాలు పట్టుకుని కూర్చోమని అన్నాడంటే. ఏం పట్టుకుని? కంచాలు పట్టుకొని కూర్చోమన్నాడు. అయ్యా మీకు ఏమన్నా అర్థమవుతుందా? కనీసం అన్నం కూడా వండలేదు, కూర సంగతి తర్వాత సంగతి, అన్నం కూడా వండలే,
ఎసరు మరగాలన్నా బోల్ టైం పడుతుంది అంటుంటే, లేదు నువ్వు వెళ్ళు, ఏం చేయాలి, కంచాలు పెట్టుకుని కూర్చోమని చెప్పాడంటే. సరే పిల్లలు వచ్చేసారు, చేతులు కడుక్కోమన్నాడు, నెక్స్ట్ కంచాలు పట్టుకుని కూర్చోమన్నాడు. అట్లాగే పిల్లలు వెళ్ళిపోయారు, చేతులు కడిగేసుకున్నారు, కంచాలు పట్టుకుని కూర్చున్నారు. ఈ లోపల వంట మనిషి ఇంకా మామూలు చిరాకు పడతలేదండో. ఏంటి ఈ పిల్లలందరినీ కూర్చోమన్నారు, ఇంతకీ ఏమీ లేదు, ఏదో ఒకటి పెట్టాలి కదా వాళ్ళకి. అలా ఉంటున్న టైంలో సడన్గా ఒక లారీ వచ్చిందంటే, హార్న్ కొడుతున్నారంటే, సార్ ఇక్కడ ముల్లర్ గారి అనాథ శరణాలయం ఉందంట కదండి, ఎక్కడండి అని అడిగారంట. బాబు ఇదే బాబు అన్నారంట. అవునా, పక్క ఊర్లో ఏమండి మునసబు గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి జరుగుతుంది, అయితే సడన్గా మునసబు గారికి గుండెపోటు వచ్చేసింది, అందుకని చుట్టుపక్కల వాళ్ళందరినీ భోజనాలకు పిలిచారు, అందరూ వచ్చారు. అయితే ఈయనకి ఎప్పుడైతే ఇలా గుండె నొప్పి వచ్చిందో వెంటనే ఇంకెవరు కూడా తినడం మానేశారు. మరి బాగుంటుంది ఏంటి, మరి ఏం చేద్దాం ఇన్ని భోజనాలు, ఇన్ని ఐటమ్స్ ఏం చేద్దామని అనుకుంటే, మరి మాకు తెలియలేదండి, ఒకళ్ళు చెప్పారు ఇక్కడ ముల్లర్ గారి అనాథ శరణాలయం ఉంది, అక్కడికి పట్టుకెళ్తే పిల్లలన్నా తింటారని చెప్పారు, అందుకని లారీలతో మొత్తం ఆ దబరాలు వేసుకుని వచ్చేసాం మొత్తం అనేసి చెప్తే, పిల్లలకు అప్పటి వరకు మామూలు భోజనం ఆ రోజు రాజభోజనం పెట్టారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుడి విశ్వాసం అలా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది సంగతి. విశ్వాసం అంటే ఏమండి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నట్టుగా పలకడం, నమ్మడం. హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసం దేవుడు యెహోషువకు కలుగు చేశాడు. స్తోత్రం చెప్పండి. అందుకే నాయకుడయ్యాడు, లేకపోతే పాలికప్పుడు అవుతున్నాం. ఏమండి, నాయకుడు అవ్వడం వెనకాల కారణం ఏంటో తెలుసా? అతనిలో విధేయత ఉంది. రెండవది చెప్పాలి, విశ్వాసం. గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం బాగా చెప్పాలి. అందరూ ఒకలా చెప్తున్నారు, అయ్యా మనం నిశ్చయంగా స్వాధీనపరుచుకుంటాం, మన శక్తి సరిపోద్ది, అది మంచి దేశం, దేవుడు మన కొరకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసంతో పలికాడు కాబట్టి విశ్వాసంతో ఆ దేశంలో అడుగు కూడా పెట్టగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోది ఏంటంటే, అతడు దైవజనుడి దగ్గర నుండి యుద్ధం చేయడం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు చెప్పండి, బాగా చెప్పండి. విధేయత కలిగినటువంటి ఇతను, విశ్వాసం కలిగిన ఇతను దైవజనుడి దగ్గర నుండి యుద్ధం చేయడం అనేది నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు చెప్పండి. పాస్టర్ గారికి ఆల్రెడీ యుద్ధం చేయడం వచ్చు. ఎవరికి? అయ్యి కూర్చోండి గారు. అయ్యగారికి ఏం చేయడం వచ్చు? బాగా చెప్పట్లేదు కొంతమంది. యుద్ధం చేయడం వచ్చు. మోషే పాస్టర్ గారికి యుద్ధం చేయడం వచ్చు. ఏమండి, ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడు మోషే. కత్తి తిప్పడం వచ్చు, కర్ర తిప్పడం వచ్చు, అన్నీ వచ్చు. బ్లాక్ బెల్ట్ కరాటీ, మంచి బాడీ ఫిట్నెస్ కలిగినటువంటి వాడు, చాలా ఫిట్గా ఉండేవాడు. అయితే చాలా మంచిగా దైవజనుడు వెళ్తుంటే ఈ లోపల ఏమండి, తనతో పాటు ఉన్న యెహోషువకి ఆసక్తి ఉంది. ఏముంది? బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి. ఆసక్తి, నేర్చుకునే తత్వం ఉంది. చెప్పండి ఏంటి? ఇంకా బాగా చెప్పాలి. నేర్చుకునే తత్వం అనండి ఒకసారి. నాయకునికి ఎప్పుడు కూడా నేర్చుకునే తత్వం ఉండాలి. ఆమె ఎప్పుడు చూడు, నాకు ఆ జక్కయ్య కథ తెలుసు పాస్టర్ గారు, ఇంకా నాకు అన్నీ తెలిసిపోయినట్టే అనకూడదు. తెలియని సంగతులు నేర్చుకోగలగాలి. ఆమె ఏమండి, సౌండ్ ఆపరేటింగ్ నేర్చుకోవాలి, కీబోర్డ్ నేర్చుకోవాలి, ప్యాడ్స్ నేర్చుకోవాలి. అయ్యా మీరు పాస్టర్ గారు కదండి? అవును కదయ్యా, పాస్టర్ గారు అయ్యుండి ఆయన మళ్ళీ ఏం నేర్చుకున్నారు? కీబోర్డ్ నేర్చుకునే తత్వం. ఏమంటే ప్యాడ్స్, సౌండ్ ఆపరేటింగ్, ఈ లైటింగ్ పెట్టండి, అన్నీ ఏది సేవకు అవసరమో ఆ టైంలో యెహోషువ అన్నీ నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పనా, నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు అన్నీ నేర్చేసుకోగలగాలి. నువ్వు అన్నీ నేర్చుకుని ఉంటే దేవుడు ఒక టైం ఉంటుంది, ఆ టైంలో అవన్నీ వాడుకుంటాడు. ఆమె ఒక టైం వస్తుంది, దేవుడు వాడుకోవాలనుకుని నేను నిలబెట్టాలనుకునే దేవుడు నువ్వు మమ్మమ్మ పాప అన్నావు అనుకో, అంతా వెళ్తుంది. అందుకని నీకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి, అన్నీ నేర్చేసుకోవాలి.
అన్నిటి మీద నీకు కొంత 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 అవగాహన ఉండాలి. కొన్నిట్లో అయితే నువ్వు ఏకంగా నిష్ణాతుడు అయిపోవాలి. దేవుని ఆలోచన ఏంటి తెలుసా? సకల విద్యల్లో సంఘం ప్రావీణులైపోవురుగాక. ఆమేన్. డిఎల్ మూడీ గారికి 300 మంది సంఘం ఉండేదంటే, చాలా ఎక్కువ మందే. ఏకంగా ఆయనకి 1,000,000 మందికి సువార్త చెప్పాడు ఆయన. ఎంతమందికి? బైబిల్ కాలేజ్ కూడా ఉండేది, డిఎల్ మూడీ బైబిల్ కాలేజ్ అని ఉండేది. ఇప్పుడు ఏదో పేరు మార్చారు, ఇప్పుడు అమెరికన్ బైబిల్ కాలేజ్ అనుకుంటుంది. సరే, ఈ మూడీ గారి దగ్గర కొంతమంది ఉండేవారంట, సంఘం. అయితే ఒకళ్ళు ఎవరో అడిగారంట, ఏమండి మూడీ గారు మీ చర్చ్లో ఎంతమంది పాటలు పాడతారండి అని అడిగారు. ఆయన అన్నాడంట, మా చర్చ్లో 300 మంది పాటలు పాడతారని చెప్పారు. అయ్యా మీ చర్చ్లో ఎంతమంది బాగా ప్రార్థన చేస్తారని అన్నారు. మా చర్చ్లో 300 మంది బాగా ప్రార్థన చేస్తారని చెప్పాడు. అయ్యా మీ చర్చ్లో ఎంతమంది బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారండి? 300 మంది బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ చర్చ్లో ఎంతమంది బాగా సమర్పణతో ఉంటారండి? మా చర్చ్లో 300 మంది బాగా సమర్పణతో ఉంటారండి. అవునా, అయితే మీ చర్చ్లో 1,200 మంది ఉంటారా అండి అని అడిగారు. లేదండి, మా చర్చ్లో 300 మందే ఉంటారు. ఎంతమంది? కానీ ఈ 300 మంది అన్ని రంగాల్లో కూడా ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా రాటుదేరిపోదురుగాక. ఆమెను చెప్పాలి గట్టిగా. ఆ పాట, చెల్లమ్మ పాట పాడండి. అబ్బే నేను పాడను అన్నయ్య గారు, ఆమెకి ఇచ్చేయండి. ఇలాగ అనకూడదు. అమ్మ నువ్వు ప్రార్థన చేయమ్మా, అబ్బే నాకు అంత రాదండి, వాళ్ళకి ఇచ్చేయండి. ఎప్పుడన్నా అవకాశం ఇచ్చి దైవజనుడు పలానా చోట నిలబడి మైక్ ఇచ్చి సువార్త చెప్పమ్మా, సాక్ష్యం చెప్పమ్మా అంటే సిద్ధంగా ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ప్రతి దానికి ఎలాగుండదు తెలుసా? ఎవర్ రెడీ బ్యాటరీ లాగా ఉండాలి. ఫుల్ ఛార్జ్ అయిపోయి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఎప్పుడు దూకుదామా అన్నట్టు ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది దేవుని ఆలోచన. ఏమండి ఈ కుర్రోడు ఎవరో యెహోషువ, విధేయత ఉంది, రెండోది విశ్వాసం ఉంది, దీంతోపాటు నేర్చుకునే తత్వం ఉంది. బైబిల్ చదవాలి, పిచ్చి పట్టినట్టు చదివేయాలండి బైబిల్ని. రాత్రి పగలు తేడా లేకుండా ఇటు అటు అటు ఇటు తిరగేసేయడమే మనం. ఇంకా పూర్తిగా దేవుని వాక్యాన్ని మనలోకి ఫుల్గా ఎక్కించుకోగలగాలి. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. అగ్ని చేత అభిషేకించబడాలి. ఆ ఆత్మ వరాలను అపేక్షించగలగాలి. నాకు అంతా తెలిసిపోయింది, భాషలు మాట్లాడితే అంతా అయిపోలే, ఇంకా చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇంకా చాలా ఉందనండి ఒకసారి. ఇంకా చాలా ఉందనండి ఒకసారి. ఇంకా చాలా ఉందనండి ఒకసారి. దర్శనాలు చూడాలి, ప్రవచనాలు పలకాలి, వివేచించగలగాలి. దేవుని బిడ్డలారా, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడు నిలబెట్టి వాడుకోవాలనుకున్నాడు కొంతమందిని. హల్లెలూయా చెప్పండి ఒకసారి. యోసేపు కాలంలో అతను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే అతనికి ఒక వరం ఉందండి. కళ్ళగా అంటాడు. కళలకు అర్థాలు కూడా తెలిసిపోతాయి అతనికి. ఏం తెలుస్తాయి? కళలకు అర్థం కూడా తెలుస్తుంది. కళలకు భావం చెప్పగలుగుతాడు. అదో గిఫ్ట్ దేవుడిచ్చాడు అతనికి. అయితే ఆ గిఫ్ట్తోనే దేవుని నామాన్ని అన్య దేశంలో గొప్ప చేశాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అతను ప్రధానమంత్రి అవ్వడం ఒకటే, దానికంటే ముందు ఒకటి జరిగింది. ఏంటి? అన్య దేశంలో, ఐగుప్తు దేశంలో, తమది కాని దేశంలో, తమది కాని ప్రజల ఎదుట, రాజంతటా ఆయన ఎదుట యెహోవా యొక్క గొప్పతనాన్ని ప్రకటించగలిగాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగా? కుర్రోడు చిన్నోడే, కానీ ఏముంది? వరం ఉంది. చెప్పండి, ఏముంది? గట్టిగా చెప్పండి. దేవా నాకు ఆత్మవరాలు ఇవ్వండి అని దేవుణ్ణి అడుగుదుముగాక. ఆమెను చెప్పాలి గట్టిగా. ఇలాంటి ఉపవాస కోటాలు జరుగుతున్నప్పుడు, ఉజ్జీవ కోటాలు జరుగుతున్నప్పుడు దేవుని అగ్ని చేత నింపబడిపోవడానికి మన కడుపు కట్టుకోవాలి. ఆమె నేను ఒక పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ చప్పట్లు, ఈ భాషలు, వీటిలన్నిటికీ కొంచెం దూరంగా ఉండే చర్చిలో ఉండి వచ్చాను. బాగా దూరం. ఎవరైనా ఇలా చప్పట్లు గట్టి గట్టిగా కొడుతుంటే, కేకలు ఇలాగ భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు పలుకుతుంటే రివర్స్ చర్చిలో ఉండి వచ్చాను నేను. బాగా అన్నిటికీ రివర్స్ పూర్తిగా అక్కడ నుండి వచ్చాను. కానీ నేను తర్వాత నేను సేవలోకి అడుగు పెట్టాక 2012లో నేను సేవలోకి వచ్చాను.
అక్టోబర్ నెలలో సేవలోకి వచ్చాను. ఎప్పుడన్నా నా సాక్ష్యం పూర్తిగా చెప్తాను, ఇప్పుడు ఇంకా ఇది టైం కాదు. అయితే 12లో సేవకు వచ్చిన తర్వాత నేను సేవ చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, కానీ ఎవరికి అసలు ఉపయోగం లేనట్టు అయిపోయింది. చాలా మంత్రాలు అన్నీ కూడా తెలుసు, కానీ అన్నీ వదిలేసాను. తర్వాత దేవుడు ఒక రోజున నేను ఒక చోట వాక్యం ఎక్కడో వింటున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అన్న విషయాన్ని విన్నాను. పరిశుద్ధాత్ముడితోనే కానీ నేను బాప్తిసం పొందింది, పరిశుద్ధాత్ముడి వల్లే కానీ నేను యేసుప్రభువుని దేవుడిగా తెలుసుకుంది. అంతేగా పరిశుద్ధాత్ముడి వల్ల పరిశుద్ధంగా ఉంటాం, అంతేగా అనుకునేవాడిని. కానీ పరిశుద్ధాత్మలో శక్తి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనలో నుండి ప్రజల్లోనికి క్రియ జరిగిస్తుంది అన్న సంగతి నేను గ్రహించలేకపోయాను. కానీ ఒక రోజున ప్రార్థన చేశాను, ఏమనంటే ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అని ప్రార్థన చేశాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులు చేతులుంచిన పరిశుద్ధాత్మను పొందుకుంటానన్న సంగతి తెలుసుకున్నాను. ఏమండి, హస్త నిక్షేపణం ద్వారా ఏమొస్తాయి? వరాలు వస్తాయి. అలా కూడా చాలామంది సేవకులు చేత ప్రార్థన చేయించుకునేవాడు. ఎక్కడెక్కడికో వెళ్ళాను. పాల్ యాంగిచో గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళాను, పెద్ద పెద్ద దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాను. అయితే ఇలాగా చాలామంది ప్రార్థనలు చేశారు. అయితే సంతోషం, నేను ఒక రోజున గదిలో ఉన్నాను, లోపల ప్రార్థన చేసుకుంటున్నాను. 3 రోజులు ఉపవాసం, ఏం తినలేదు, ఇంకా బైబిల్ తీసుకొని చదువుతున్నాను. ఒక కరపత్రం రాయడానికని ఉపవాసం ఉన్నాను. ఆ కరపత్రం పేరు అయ్యో పరిసయుడా. క్రైస్తవులకు మాటండి కరపత్రిక. అయ్యో పరిసయుడా. పరిసయుని లక్షణాలన్నీ కూడా మత్తయి సువార్తలో ఉంటాయి. అవన్నీ చదివి ధ్యానం చేసి రాద్దాం అనుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి రోజే ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, గదిలో ఉన్నాను. అలా ప్రేయర్ చేస్తానుండి దేవుడు అంటున్నాడు, నువ్వు ముందు ప్రస్తుతం బైబిల్ పక్కనెట్టి నీలో ఉన్న పరిచయం లక్షణాలన్నీ ఒప్పుకోమని చెప్తున్నాడు. ఏ లక్షణాలు? నేను ఎవరికో పత్రిక రాద్దాం అనుకుంటే ముందు దేవుడు ఏమంటున్నాడు, నీలోనే ఉన్నాయి పెద్ద పరిచయ తత్వం, నువ్వు ముందు ఒప్పుకో. ఆ గర్వం, అసూయ, ఆ పోజు ఇవన్నీ ఒప్పుకుంటే నువ్వు ముందు సెటరేట్ అయిపోతావు అని దేవుడు చెప్తే ఒక చిన్న పిల్లోళ్ళలాగా పశ్చాత్తాపడి ఎక్కెక్కి ఏడుస్తున్నానండి దేవుని సన్నిధిలో. అప్పటికి సేవలోకి వచ్చాను నేను, అప్పటికే సువార్త చెప్తున్నాను, కొన్ని మీటింగ్స్లోకి వెళ్తున్నాను. కానీ దేవుడు మాట్లాడుతుంటే అన్నీ ఒప్పుకున్నాను. నమ్మండి దేవుని బిడ్డలారా, అలా ఒప్పుకుంటుండగా నాకేమైందో తెలియదు. సడన్గా ఒక బలమైన శక్తి నన్ను తాకినట్టు అయింది. ఆ తర్వాత శరీరం అంతా చెమటలు పట్టేసి, పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, చెమటలు పట్టేసి నేను 1 గంట పోయాక లెగిసానండి. ఆ ప్లేస్ అంతా తడిసి ముద్దయిపోయింది, మొత్తం టైల్స్ అంతా కూడా ఏదో నీళ్లు తీసుకొచ్చి పోసేస్తే అలాగైపోయింది. తర్వాత నాకు అర్థం అవ్వలేదు. ఆ 2 రోజులు అలా ప్రార్థన చేసుకున్నాను, ఏమైందో తెలియదు. తర్వాత నేను ఒక చిన్న పల్లెటూరు అండి, ఆ ఏరియా పేరు తుపాకులగూడెం. పేరేంటి? పేరు కొంచెం కొత్తగా ఉంటుంది, ఏమనుకోకండి. తుపాకులగూడెం. అక్కడికి ఒక అతనికి ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్ళాను. అది ఒక పూరి పాక. పాస్టర్ గారు మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం కొంచెం దేవుని మాటలు చెప్పండి అంటే నాకు కుర్చీ వేశారు, కూర్చొని దేవుని మాటలు చెప్తుంటే చిన్న పాక అన్నాను కదా, ఇక్కడ మంచం ఉంది, ఇక్కడ నాకు కుర్చీ వేశారు, ఇక్కడ కొంతమంది కూర్చున్నారు ఇలాగ. వెనకాల టీవీ ఒకటి పెట్టారు, అంటే కట్టేసి ఉంది. వాళ్ళందరికీ నేను దేవుని మాటలు చెప్తుంటే ఒక అతను అంత దూరంలో ఉన్నాడు, గోడవారన ఉన్నాడు, ఇదంతా జనం ఉన్నారు, కూర్చున్నారు. అక్కడి నుండి అలా లెగిసి ఏమన్నాడంటే, ఇక్కడ కూడా మమ్మల్ని బతకనివ్వా, చంపేస్తావా అన్నాడు. ఏంటిది కొంచెం తేడాగా ఉంది అనుకుంటున్నాను. వాక్యం వింటున్నవాడు హల్లెలూయా స్తోత్రం చెప్తే బాగానే ఉంటుంది. లెగిసి ఇక్కడ కూడా మమ్మల్ని బతకనివ్వా, చంపేస్తావా అంటుంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటిది? అప్పుడు నిజమైన ప్రార్థన వచ్చేది కదా, ప్రభు ఏటి తండ్రి అంటే అది దెయ్యం, యేసు నామంలో గద్దించి అన్నాడు. అయ్య బాబా దెయ్యం అయితే నాకు భయమానండి. మీరు ఇప్పుడు నవ్వుతున్నారు, కానీ నాకు అప్పుడు 102 కొట్టేసుకుందండి, మామూలుగా లేదు. ఊరు పేరు ఏమన్నానా, మరి మామూలుగా ఉండదు మరి. ఇలాగా
ప్రభా నాకు దెయ్యమైతే భయం తండ్రి, ఏదన్నా 2 మాటలు యెహోవా నాకు ఆపండి, నాకు లేం కలదు ఇవన్నీ చెప్పమంటే చెప్తాను కానీ నాకు రావట్లేదు ప్రభా అంటే, అయితే కొట్టేస్తాడు, కొట్టించేసుకో అన్నాడు. ఇంకేముంది, అంతమంది ముందు కొట్టేస్తే పరువు పోద్ది కదా, మరి పరువు పోవడం మా తర్వాత సంగతే. నేను ఇంకా బక్క పాయింట్లాగా ఉండివ్వండి, ఇలాగా మనోడు కొడితే నేలకు అతుక్కుపోతాను కూడానే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక నాకు మీదకి వచ్చేస్తున్నాడు మనోడు, ఇంకా యేసయ్యా 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 అంట, యేసు నామములో దెయ్యమా పో అన్నానండి. అంతే, మనోడు అలాగ అక్కడ నుండి అలా గోడ కత్తుకుపోయి కిందకి బల్లిలో కత్తుకుపోయాడు. అంతే, యేసు రక్తమే జయం. జనం అందరూ మనోడంక నా వంక, మనోడంక నా వంక. నాలో ఏదో శక్తులు ఉన్నాయనుకుంటున్నారు, నాకు మరీ దారుణం. ఇంకో ఇందాకడ భయం కంటే ఎక్కువ భయం వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే మనం ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. నేను చెప్పాను కదా, సపోర్ట్లకు వ్యతిరేకం, ఈ భాషలకు వ్యతిరేకం, వీటన్నిటికీ వ్యతిరేకం. ఇప్పుడు ఏటక్కడ పడిపోయాడు మనవాడు, బలిలో అతుక్కుపోయాడు నేలకే. నేను దగ్గరికి ఇలా సైలెంట్గా వెళ్ళినట్టు వెళ్ళి ఇదే తలకాయ అనుకోండి, ఇలా నిమురుతా మెడ దగ్గర చెయ్యెట్టాను, నాడు కొట్టుకుంటుంది. తర్వాత చెయ్యి చూశాను, స్తోత్రం, మనిషి బాగానే ఉన్నాడు. మనోడు కానీ పోయాడు అనుకో, నన్ను అక్కడే గొయ్యి తీసుకెళ్ళిపెట్టేస్తారు, మళ్ళీ మామూలుగా ఉండదు సీన్. పేరేమన్నాను, ఊరి పేరు అది కథ. మరి ఈ లోపల ఒక్కరోడు ఎంత ఉన్నాడు, ఆడి పేరు శ్రీనివాస్ అంట. అండ్ హాస్టల్లో జాయిన్ చేస్తే గోడ దూకొచ్చేస్తున్నాడు అంటే అండి. ఆడు ఊ అన్నాడు, ఇలాగ పాదం చేత ఆడిపడిపోయాడు. ఈ లోపల ఓ పిల్ల నేను మాత ఈయన చంపేస్తానంటుంది. ఆ పిల్లకు దెయ్యం పట్టేసింది, పాదం చేత ఆ పిల్ల ఆడిపోయింది. ఇంతకీ జరిగిన సంగతి ఏంటంటే, ఇదంతా వాళ్ళకు కొత్తగా ఉంది, వాళ్ళకు కొత్త కాదు, నాకు కొత్త ఎంతకైనా. ప్రైజ్ ద లార్డ్. అయితే వాళ్ళతో ఏమన్నానంటే, మరి మీరు అందరూ ప్రార్థనకి వెళ్తున్నారా అన్నారు. అయ్యగారు ఏం వెళ్ళడం లేండి అన్నారు. అయితే ఈవేళ బుధవారం కదా, ప్రతి బుధవారం కూటమి ఎత్తాను, వస్తారా అన్నాను. తప్పకుండా వచ్చేస్తాం పాస్టర్ గారు, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే దెబ్బ, ఇంకా ప్రార్థనలు పెట్టడం మొదలెట్టాను. అయితే ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేశాను, ప్రభువా వాళ్ళందరి ముందు ఏదో హడావిడి చేసాం కానీ మరి దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి కదా ఏం జరిగిందో అని. ప్రభువా ఏటి తండ్రి అసలు సంగతి ఏంటని అడిగాను. వాళ్ళు ఎలా పడిపోతున్నారు తండ్రి, ఏం జరుగుతుందో అలా నాకు అర్థం అవ్వట్లేదని అంటే, అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా, పలానా రోజు ఆ గదిలో నిన్ను నేను తాకానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు నువ్వు ఆత్మచేత నింపబడ్డావు అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, నాకు అంతా తెలుసు, నాకు అన్నీ వచ్చేసినాయి, ఇంక నేను డైరెక్ట్గా పైకి వచ్చేస్తాను, ఇలాంటి మాటలు అనకండి ఇప్పుడు. ప్రభువా నన్ను నింపు ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నేను ఇంకా నేర్చుకోవాలి ప్రభువా, నాకు ఇంకా నీ కృప కావాలి ప్రభువా అని ఎవరు వేడుకుంటారో వాళ్ళని అత్యధికమైన దేవుని మహిమ చేత దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏమంటే యెహోషువ నాయకుడు అవడానికి కారణం ఏంటి తెలుసా, దైవజనునితో పాటు ఉండి ప్రతీదీ నేర్చుకున్నాడు. హీ వాజ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఏమంటే దైవ సేవకుని తెలిసి ప్రతీదీ నేర్చుకోవాలి, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి పిల్లలు. ఆమెను చెప్పండి. అనేక భాషలు మీరు మాట్లాడగలగాలి. అనేక మంది సేవకులు ఈ ప్రాంతానికి దేవుడు నడిపించబోతున్నాడు. అనేక భాషలు మాట్లాడే సేవకుల్ని ఇక్కడ నడిపించబోతున్నాడు. ట్రాన్స్లేటర్లు మళ్ళీ ఎక్కడ నుండి రాదు, మందిరం నుండి లేపబడుదురుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనేక ప్రాంతాల నుండి దేవుడు నడిపిస్తుంటుండగా మీలో అనేక మంది తర్జుమా చేసేవాళ్ళు, మీలో అనేకులు ఇక్కడ నుండి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభువు నిమిత్తమై నిలబడేటువంటి సాధనాలుగా దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. దాని కొరకు మిమ్మల్ని మీరు ఇప్పుడు నుండి ట్రైన్ అప్ చేసుకుందురుగాక. ఆమేన్. మళ్ళా ప్రత్యేకంగా నేర్చుకోవడానికి ఇంకో టైం కాదు, ఇప్పటి నుండి మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకుంటుండగా. ఇంకో ఈ మాటలు ఒక ప్రవచనంగా రాసుకోండి, చాలామందిని దేవుడు ఇక్కడ నుండి పంపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, నీ ఆసక్తి కొలది, నీ ఆశ కొలది నా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు ఈ పూట. ఆమె కొరత లేనైన కృప నీ మీదకి దిగి రాబోతోంది ఇక మీదట. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట బహు జాగ్రత్తగా వినండి. యెహోషువ విధేయత కలిగినవాడు. రెండోది ఏంటి? విశ్వాసం కలిగినవాడు. యెహోషువ నేర్చుకునే తత్వం కలిగినవాడు. ఏం నేర్చుకోవడం? అన్నీ ఏమండి, సేవకుడిలో నుండి ప్రతీది యుద్ధం చేయడం నేర్చుకున్నాడు, నడిపించడం నేర్చుకున్నాడు, మాట తీరు నేర్చుకున్నాడు. ఏమండి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఒక్కొక్కటి పునికి పుచ్చుకుంటా ఉన్నాడు. ఆ క్వాలిటీస్ మనలోనికి వచ్చును గాక. ఆమెన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, చాలా జాగ్రత్తగా మనం ఏమండి ఈ మాట చాలా జాగ్రత్తగా ఇలా చూడండి. వెలగపండు అంటారు తెలుసా మీకు? వెలగపండు అంటారు. ఏనుగు వెలగపండు ఇలా తీసుకొని నోట్లోకి వేసుకొని మొత్తం లోపల గుంజంతా లాగేద్దంటండి. అలా మనం అనేకమైన సంగతులు జ్ఞానము కలిగిన వారి దగ్గర నుండి పొందేసుకోగలగాలి. ఆమె రిసీవ్ చేసుకునే మోడ్లో ఉండగలగాలి మనం అందరం. ఆమె చెప్పండి. ఏమన్నా ఎప్పుడు కూడా పొందుకోవాలి. దేవుని దగ్గర నుండి పొందుకోవాలి, వాడుతూ ఉండాలి, పొందుకుంటూ ఉండాలి, వాడుతూ ఉండగలగాలి. అట్లాంటి కృప యెహోషువకి దేవుడిచ్చాడు. ఆ తర్వాత ఇంకో మాట చెప్తాను వినండి. వీళ్ళందరినీ జాగ్రత్తగా ఏమండి మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఎరికో అడ్డొచ్చింది, తర్వాత హాయి ప్రాంతాలు అడ్డొచ్చాయి, యోర్దాను అడ్డొచ్చింది. ఈ క్రమాల్లో ఏమండి ఈయన యుద్ధం చేసేటప్పుడు, వాళ్ళ ఆ దేశం మీదకి వెళ్ళేటప్పుడు ఈయన కూడా మందసం పట్టుకెళ్ళేవాడండి. ఏం పట్టుకెళ్ళేవాడు? ఈ మాట చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా. ఈ విషయంలో చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. నాకు అంతా తెలిసిపోయింది, ఇంకా నాకు అన్నీ వచ్చేసినాయి, ఇంకా నేర్చేసుకున్నాను కదా, ఇంకా ఏం లేదు. హలో, నువ్వు ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని నేర్చుకున్నా నీతో పాటు దేవుని సన్నిధి రావాలే. ఆమేన్. మోషే ఒక ప్రార్థన చేసేవాడు. ఏమని తెలుసా? దేవా, నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను అడుగు తీసి ఇంకొక అడుగు ఎక్కడికే వెయ్యను. ఐ జస్ట్ స్టాప్ వేర్ ఎవర్ ఐ యామ్. నేను ఎక్కడున్నాను అక్కడే ఉండిపోతాను. నీ సన్నిధి నన్ను నడిపిస్తేనే నేను నడుస్తాను. మేఘం నడిస్తేనే నడుస్తాను. నా అంతటి నేను నడవనంతే. ఏమండి, ఇలాంటి తీర్మానాలకు మనం వచ్చుదుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అడుగు వేయాలంటే దేవుని చిత్తం తెలుసుకోగలగాలి. ఏమంటే ఒక పని చేయాలంటే దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే దేవుని చిత్తం తెలుసుకోగలగాలి. దేవుని చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేస్తుంటుండగా అప్పటి వరకు ఎడారిగా ఉన్న ప్రాంతాలు కూడా ఏదేనులాగా మారిపోబోతున్నాయి. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా. అప్పటి వరకు ఎండిపోయిన స్థితిలో నా దేవుడు ఒక నూతన సెలయేరు పుట్టించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. ఎండిపోయిన ఎముకలు లాంటి స్థలాల్లో కూడా నా దేవుడు ఒక మహా సైన్యాన్ని లేపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ మాట గమనించాలి. నీతో పాటు సన్నిధి రావాలి, నీతో పాటు సన్నిధిని మోసుకుని వెళ్ళగలగాలి. మందసం మోయడం సులువా కష్టమా? గట్టిగా చెప్పాలి ఒకసారి. ఏమండి, NX ఆడియో 1100 ఆ బాక్స్ మోయడమే కష్టం, అవునా కాదా? ఏమండి, ఈ బాక్స్ మోయడమే కష్టమైతే మందసం చాలా బరువు ఉంటుందండి. తుమ్మ కర్రతో చేయబడి ఉంటుంది, బంగారపు పూత వేయబడి ఉంటుంది, కరుణాపీఠం పెట్టబడి ఉంటుంది, దాని మీద కెరూబులు ఉంటాయి. ఏమండి, అందులో మన్నాగల బంగారు పాత్ర ఉంటుంది, అందులో ఏమండి ఈ పలకలు ఉంటాయి, రాతి పలకలు 2 ఉంటాయి, అలాగే పొడుగైన అహరోను చిగురించిన కర్ర ఒకటి, ఎన్ని అందులో ఉంటాయి. ఇదంతా మోతకర్రలు పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి. ఈ మాట గమనించండి. మందసానికి ఈ పక్కన ఆ పక్కన రింగులు ఉంటాయండి. ఉంగరాలు అంటారు తెలుగులో. ఉంగరాలు ఉంటాయి. ఆ ఉంగరాల్లో మోతకర్రలు దూరుపుతారండి. అది కూడా తుమ్మకర్ర. ఆ తుమ్మకర్ర పైన ఏముంటుంది? బంగారు పోత ఉంటుంది. ఇవి దూర్పబడి ఉంటాయి. బైబిల్లో రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? ఆ మోత కర్రలో ఆ ఉంగరాల నుండి ఎప్పుడూ బయటికి తీయకూడదండి. ఎందుకు తీయకూడదో తెలుసా? ఒక మాట వినండి. ఆ మందసం ఎప్పుడూ కూడా వీళ్ళతో పాటు వెళ్ళాలి. మందసాన్ని ఎప్పుడు మోతకర్రలు తీసి పక్కన ఇట్టారంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా దాన్ని అస్తమానం తీసుకుని వెళ్ళరని అర్థం. ఏమంటే అస్తమానం తీసుకెళ్ళరా. కానీ దేవుణ్ణి
వాళ్ళ అస్తమాను వాళ్ళు ఏ చోటుకి వెళితే ఆ చోటుకి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వాళ్ళతో పాటు మోసుకుని వెళ్ళగలగాలి. ఎక్కడికి వెళ్ళినా మోసుకుని వెళ్ళగలగాలి. నేను ఒక మాట చెప్తున్నాను, వినండి దేవుని బిడ్డలారా. మీరు వెళ్ళే ప్రతి చోటుకి దేవుణ్ణి మోసుకుని వెళ్ళగలిగితే మీరు వెళ్ళిన ప్రతి చోట దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆయన మందసాన్ని మోసుకుని వెళ్ళాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయన మందసాన్ని మోసుకుని వెళ్ళాలి. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయన మందసాన్ని మోసుకుని వెళ్ళాలి. నువ్వు ఏదైనా ఒక బంధువు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన మందసాన్ని నీతో పాటు మోసుకుని వెళ్ళాలి. నువ్వు ఏ చోటుకు వెళ్ళినా ఆయన మందసం నీతో పాటు ఉందా, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట నా దేవుడు నీకు అత్యధికమైన విజయం ఇవ్వబోతున్నాడు. అవతల ఉన్నది యోర్దాన్ అయినా అది ఏకరాశిగా నిలబడిపోతా ఉంది. అవతల ఉన్నది ఎరుకో అయినా అది నేలమట్టం చేయబడబోతా ఉంది. దేవుడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట ఆయనతో కలిసి అడుగు పెడితే విజయం నీ వంతు అవ్వబోతా ఉంది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం ఒకసారి. దేవుని బిడ్డలారా, యెహోషువ తన జీవితంలో ఏమండి తన విధేయతే కాదు, తన విశ్వాసమే కాదు, తన నేర్చుకున్న అంశాలే కాదు, అంత ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటది? 4వది, దేవుణ్ణి కూడా తీసుకెళ్తాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా దేవా నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆశ్రయం, నా తెలివి కాదు, నా బలం కాదు, ఇదిగో నా వెనకాల ఉన్న వీళ్ళందరూ కాదు, నువ్వు నా ముందు నడితేనే నేను నీ వెనకాల నడుస్తాను. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. మీ ముందు నడవాల్సినోడు నీ దేవుడైన యెహోవాయే. ఆమె ఆయన అడుగేస్తే అందులో అడిగేయాలి నువ్వు. ఎవరు అడిగేస్తే? ఇంతకుముందు పాస్ట్ గారు ఒకసారి ప్లీజ్. ఇప్పుడు మీకు బాగా కనబడదు చూడండి ఒకసారి. ఇంతకుముందు ఎవరు అడుగులు వేసేవాడు? గట్టిగా అయ్యారు ఎక్కడ వేసారు? అక్కడ. ఓకే 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 ఎక్కడ అడిగేస్తే అక్కడే. ఏమండి ఇదివరకు ఇలాగా, మరి ఇప్పుడు పాస్ట్ గారు దేవుడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎవరు అడుగుల్లో అడిగేస్తున్నాడు? దేవుని అడుగుల్లో అడిగేస్తున్నాడు. ఈ మాట గమనించండి దేవుని బిడ్డలారా. ముందు కనిపించే సేవకుని అడుగుల్లో నువ్వు అడుగులేస్తే రేపన్న రోజు దేవుడే నీ ముందుకు వచ్చి నిలబడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా, మనకు అంత డైరెక్ట్ దేవుడేనండి ఏటే, ఇంక మధ్యలో పాస్ట్ గాని పట్టించుకోరు కొంతమంది. హలో నానా, నువ్వు కనిపించే దైవజనుడు నీకే ఆయనే ఇచ్చాడు. ఆ నాయకుడికి నువ్వు ముందు లోబడితే తర్వాత సెకండ్ లెవెల్లోకి తీసుకెళ్తాడు ఆయన. ఆమె నువ్వు ముందు ఈ లెవెల్ పాస్ అవ్వు, ఎల్కేజీ అవ్వకుండా 10th క్లాస్ అయిపోద్ది. హలో కొంతమంది డిగ్రీ గురించి ఆలోచించేస్తున్నారు ఏకంగా. ముందు ఎల్కేజీ పాస్ అవ్వు నాన్న అంటాడు దేవుడు. ముందు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ దేవుడు కొంతమందిని ఇక్కడ నుండి ఏమండి సిద్ధపరుచుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. 4 అయిపోయినాయి, చివరిది చెప్పనా ఆపేనా? నిజంగానే చెప్తున్నారా? అంతేనా? ఇదేటి పాస్ట్ గారు వచ్చి మా కడుపు మీద కొట్టాడు అన్నాడు చూస్తున్నారు. లేదు కదమ్మా. హలో నేను ఏం తినలేదు మరి మీకోసమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేనేదో 4 ప్యాకెట్లు శుభ్రంగా తినేసి వచ్చేసాను అనుకుంటున్నారేమో. నేను ఉపాసమే, మరి మీరు ఉపాసమే కదా. ఉపాసమేనా? ఉప్మా తినేసి వచ్చేసారా? కొంతమంది ఈ కృప ఎక్కువ ఉంటుంది. పాస్ట్ గారు మీరు ఏమన్నా అనుకోండి, 1/2 డజన్ పాలు, 1/2 డజన్ అరటిపళ్ళు, 1/2 లీటర్ పాలు వేసి రక్తం వేసి వద్దు నాన్న. 1/2 డజన్ అరటిపళ్ళు తినేసి 1/2 లీటర్ పాలు తాగేసి అదేం ఉపాసం ఇంకా? ఒక ఆవిడ అంటుంది కొంచెం వేయండి, ఇంతే ఒక కప్పుడు ఉప్మా తిన్నాను అంతే. ఎంతమ్మా? కప్పుడు ఉప్మానే ఓ 4 చట్నీలు వేసుకుని ఒక 1/2 డజన్ ఇడ్లీలు తిన్నదంట అంతే. అన్నం ఒకటే మానేసింది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇది ఉపాసమా? ఉపాసం అంటే కడుపు కట్టాలి. ఆమెన్. నాకు అల్సర్స్ ఉండేయండి, పుళ్ళు అంటారు తెలుసా? పుళ్ళు కడుపులో పుళ్ళు. చిన్నప్పుడు ఎక్కువ మందులు వాడైతే చచ్చిపోవలసిన వాడిని దేవుడు నన్ను బతికిచ్చాడు. ఏమండి చాలా పెద్ద సాక్ష్యం అదంతా ఇప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. కడుపు అంతా పుళ్ళు పడిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. మరి మామూలుగా అయితే కడుపులో పుళ్ళు ఉన్నవాడు ఎవడన్నా ఉపాసం ఉంటాడా? ఏమండి మరి నేను ఉపాసాలు ఉంటాను కానీ ఏమవుద్ది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుడి కోసం ఒక అడుగు వేయాలండి. ప్రభు కొరకు నిలబడాలి. ఓసారి ట్రై చేయి. కొంతమంది షుగర్ పేషెంట్లు కూడా ఉపాసం ఉన్నారు మా చర్చిలో. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఆవిడ అలాగే ఉపాస ప్రార్థనలో షుగర్ పేషెంట్ అలా ఉపాసాలు దేవుడికి స్తోత్రం. ఏమంటే ఉపాసం ఉండి బట్టలు ఉతుక్కోవడం కాదు, ఉపాసం ఉండి ఇల్లు దులుపుకోవడం కాదు, ఉపాసం ఉండి దేవునిలో బతకాలి. దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడాడు, షుగర్ తగ్గిపోయింది.
దేవుడు ఇప్పుడు షుగర్ లేదు ఆవిడికి, చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అది సంగతి. మనం దేవుని కొరకు నిలబడాలి. చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని కొరకు నిలబడాలి. చెప్పండి, ఇంకొంచెం బాగా చెప్పండి, దేవుని కొరకు నిలబడాలి. మళ్ళీ చెప్పండి, దేవుని కొరకు నిలబడాలి. ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏమండి, ఇది యెహోషువ గారి చివరి ప్రసంగం. 24వ అధ్యాయం తీయండి ఒకసారి, 15వ వచనం చదవండి ఒకసారి. ఎవరన్నా చెల్లమ్మ చదువు తల్లి, లేకపోతే తమ్ముడు చదవండి ఎవరొకరు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన ఎవరమ్మా దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా. యెహోషువ కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంగతి. వీళ్ళందరినీ కనాను తీసుకెళ్ళిపోయాడు. దేశం అంతా కూడా సెపరేట్ చేసేసి ఎవరికి ఇవ్వాల్సిన మొక్కలన్నీ వాళ్ళకి ఇచ్చేసాడు. ఏమంటే పంచిపెట్టేసాడు. మొత్తం అంతా అయిపోయింది. అన్నీ ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళందరికీ మొత్తం అలా పంచిపెట్టేసాడు మొత్తం. ఏమండి, ఆస్తి పంచడం సులువా కష్టమా చెప్పండి. ఇక్కడ పెద్దోళ్ళు ఎవరున్నారు, ముసలోళ్ళు ఎవరున్నారు, బాగా ముసలోళ్ళు. అయ్యా, ఆస్తి పంచేటప్పుడు కొడుకులు ఏం చేస్తారమ్మా, కూతుర్లు ఏం చేస్తారు? అమ్మ, మా అమ్మ ఇంకో అన్నయ్య గడికి ఎంత ఇచ్చేసిందో, తమ్ముడికి ఎంత ఇచ్చేసిందో అని అన్నయ్య. ఈ లోపల చెల్లి వచ్చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, చెల్లి గారు వచ్చేస్తారు, అక్కగారు వచ్చేస్తారు. అన్నీ వాళ్ళకేనా? ఆస్తి పంచడం కష్టమా సులువా చెప్పండి. కానీ ఏ చిన్న గొడవ అవ్వకుండా ఆస్తి పంచాడు యెహోషువ. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అది ఏమండి, ఎంత జ్ఞానము, ఎంత ఆత్మ అనుభవం ఉంటే ఏమండి ఒక్క చిన్న గొడవ కూడా అవ్వకుండా ఆస్తి పంచగలుగుతాడంటారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరికి ఎలా చెప్పండి, వాడు అన్నీ ఎరిగి ఉన్నటువంటి వాడు ఎవరో యెహోషువ. హల్లెలూయా. కొంతమంది మాట కుదురు ఉండదండి. నోరు మంచిదైతే అందరూ చెప్పాలి మాట. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. ఏమండి, ఒక ఊర్లోనంటండి 32 పళ్ళు వచ్చి నాలిక దగ్గరికి వచ్చాయంటండి. ఎక్కడికి? 32 పళ్ళు నాలిక దగ్గరికి వచ్చాయంటండి. వచ్చి అన్నాయంట, ఓ నా ప్రియమైన నాలుక, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే అనాల్సినవి నువ్వు అనేస్తున్నావు. రేయ్ 32 పళ్ళు ఊడిపోతాయి అంటున్నారు, అనేది నువ్వు రాలిపోయేది మేము. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది పొళ్ళు ఓడగొట్టించుకుని ఇలా మాట్లాడుతుంటారు. అలా ఉండకూడదు. మన మాట జీవితాలు కట్టేలాగా ఉండునుగాక, జీవితాలు నిలబెట్టేలాగా ఉండునుగాక, నోటి ఫలం అనుభవించుదురుగాక. ఆమె జిహ్వ ఫలం అనుభవించుదురుగాక. మీ నోటి యొక్క అభిషేకము ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటితో మాట్లాడే ఆ సంభాషణ జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వేసినట్టు ఉండగలగాలి. కొంతమంది మాట్లాడితే కొట్టాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే పెట్టాలనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ మాట ఏమండి చాలా పద్ధతిగా ఉండేది. ఆమెను చెప్పండి, ఇంకొంచెం బాగా చెప్పండి. ఇప్పుడు అదే చివరాంశం. అదే తన మాట ఎంత బాగా ఉందో తెలుసా? చాలా మోటివేషనల్గా మాట్లాడేవాడండి, చాలా ఇన్స్పిరేషనల్గా మాట్లాడేవాడండి. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడేవాడండి. హల్లెలూయా. చాలా తీర్మానంతో కూడిన మాటలు, చాలా తెగింపుతో కూడిన మాటలు మాట్లాడేవాడంటండి. ఎలా మాట్లాడేవాడు తెలుసా? ఇలా చూడండి, అందరేనండి. వీళ్ళ కనానికి వచ్చారు, అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు యెహోషువ వాళ్ళ నిర్ణయం ఎలా ఉంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేస్తున్నారు. ఒక టెస్ట్ మాట. ఏమండి, తనతో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో టెస్ట్ చేసుకోవాలా లేదా? మీ పిల్లలు ఎలా ఉన్నారో టెస్ట్ చేసుకుంటున్నారా? ఏమండి, స్కూల్లో వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో టెస్ట్ చేయడానికి ఏం పెడతారు? పరీక్ష పెడతారు. ఏం పెడతారు?
పరీక్ష పెడతారు. అలాగే ఇప్పుడు యెహోషువ కూడా తన 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 ఒక టెస్ట్ లాంటిది పెడుతున్నాడు. ఒక మాట చెబుతూనే ఒక టెస్ట్ ఏంటది అంటే ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ యెహోషువ వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో యెహోవా దేవుణ్ణి అనుసరించడం మీకు కీడని ఎంచితే, కీడని తలిస్తే మీరు ఎవరిని సేవించాలనుకుంటే వాళ్ళనే సేవించుకోండి. అంటే వీళ్ళు ఎంతకాలం దేవుడి దగ్గర మేలు పొందుకున్నారు లేదా? ఐగుప్తులో దంచి పడేసేవాడు ఆ ఫరో అనేవాడు. ఆఫీసర్లు కొరడాలతో కొట్టేవాళ్ళు, వీళ్ళ చేత మట్టి తొక్కిచ్చేవాళ్ళు. ఏమండి, వీళ్ళ చేత తమ కొరకు సమాధులు కట్టించుకున్నారు, పట్టణాలు కట్టించుకున్నారు. కష్టం వీళ్ళదే, ఫలితం ఎవరిదే? ఫరోది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోషేని పంపించాడు. వాళ్ళ మీదకి 10 రకాల తెగుళ్ళు పంపించాడు. నీళ్లు రక్తమైపోయాయి. ఏమండి, చెరువుల్లోండి కప్పలు వచ్చాయి, పేళ్ళు వచ్చాయి. ఏమండి, తర్వాత రకపేయి, తర్వాత ఈగలు వచ్చాయి, తర్వాత పశువులు చచ్చిపోయాయి, తర్వాత దద్దుర్లు వచ్చాయి, తర్వాత వడగళ్ళు వచ్చాయి, తర్వాత మిడతలు వచ్చాయి, తర్వాత ఊరంతా 3 రోజులు చీకటి అయిపోయింది. చివరికి తొలుచూలు బిడ్డ కూడా ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎన్ని తెగుళ్ళు మీకు గుర్తుండాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, సూత్రలాగా. రకపేయి చెప్పండి, రకపేయి పదవమి చీతో. ఏమండి, రకపేయి పదవమి చీతో. ఆమె ఎన్ని వచ్చినాయి? 10. రా అంటే రక్తం, నీళ్లు రక్తం అయిపోవడం. తర్వాత కా అంటే కప్పలు రావడం. తర్వాత పే అంటే పేళ్ళు, ఈ అంటే ఈగలు. తర్వాత పశువులు, దా అంటే దద్దుర్లు, వా అంటే వడగళ్ళు, మీ అంటే మిడతలు. తర్వాత చీ అంటే చీకటి అయిపోవడం. చివరిదే తో అంటే తొలిచూలు బిడ్డ చనిపోవడం. రకపేయి పదవమి చీతో. చాలా సులువుగా ఉంది కదా. ఎవరికన్నా గుర్తుంటుందా? కొన్ని టెక్నిక్లు నేర్చుకోవాలి మరి దేవుని బిడ్డలుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెనకాల ముందు చెప్పేస్తాం మనం. అలా చెప్పకూడదు, అన్నీ ఒక క్రమంగా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఆ క్రమంగానే ఫరో గారిని దెబ్బ కొట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ప్రతి దాని వెనకాల కూడా దేవుని చిత్తం ఉంటుందండి. ఈ 10 తెగుళ్ళు ఎందుకు పంపాడు? దీని వెనకాల కూడా చిత్తం ఉంటుంది. మన సైడ్ గంగా నది ఎలాగా, మన సైడ్ గోదావరి నది ఎలాగా, మన సైడ్ కృష్ణా నది ఎలాగా, ఇవన్నీ ఏంటి వాళ్ళకే? ఇవన్నీ మనకేంటి? పుణ్య నదులు. ఏమండి, మన వాళ్ళందరూ ఏమంటారో ఈ నదులతోనే అంతా ఉందంటారు. వాళ్ళకి అక్కడ ఏంటో తెలుసా? నైలు నది. వాళ్ళకి ఆ దేవత. అయితే డైరెక్ట్గా దేవుడు ఆ దేవత మీద కొట్టాడు. స్తోత్రం చెప్పండి. నీళ్లు రక్తంగా మారిపోయాయి. హల్లెలూయా. ఏమండి, వాళ్ళకి సంతాన దేవత కప్ప. ఎవరో సంతాన దేవత ఎవరో. అందుకనే బ్యాక్ 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 మంట మొత్తం చెరువులో నుండి అన్ని ఇళ్ళలో దూరిపోయాయి. స్తోత్రం చెప్పండి. అబ్బా, సంతాన దేవత గారు పక్కన వచ్చి పడుకున్నారనుకుంటారా? ఏం చేశారు? తోలేశారు మొత్తం. స్తోత్రం చెప్పండి. అలా ప్రతి దాని వెనకాల ఒక లెక్క ఉందండి. దేవుడు ఏది చేసినా ఒక లెక్కతో చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక మొదలెడితే ఇంకా చాలా ఉంది కానీ ఇంకా అన్నీ వదిలేద్దాం. రండి చివరికి వచ్చేద్దాం. ఎక్కడ ఉన్నాం చెప్పండి. చివరిదే ఆయన తన ప్రజలు ఎలా ఉన్నారో, వాళ్ళ భక్తి ఎలా ఉందో ఇంక ఈయన వెళ్ళిపోబోతుంటుండగా ఒక టెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు కావాలంటే నది అద్దరనున్న ఆ దేవతకి, పలానా చోట నుండి వచ్చారు ఆ దేవతకి, మీకు నచ్చిన వాళ్ళని సేవించుకోండి. మరి నేనైతే, నా ఇంటోళ్ళైతే యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. మీరందరూ ఎలా ఉంటారో నేను అలా ఉండను. మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు, నేను ఫ్రీ విల్ ఇస్తున్నాను. ఇదిగో నేనైతే, నా ఇంటోళ్ళు మట్టుకైతే మేము యెహోవానే సేవిస్తాం అని ఒక స్ట్రాంగ్ తీర్మానాన్ని అక్కడ చెప్తుంటే జనాలు ఏం చెప్తున్నా తెలుసండి? ఇది మీరు చదువుతుంటుండగానే చప్పట్లు కొట్టేస్తారు. రెండోసారి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన మేము శాపగ్రస్తులము అగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు అనగా ఏమండి 10 తెగుళ్ళు రప్పించడం, అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఆకాశం నుండి ఆకలేతే మన్నాను పంపించడం, అలాగే నీళ్లను పంపించడం, అలాగే అడిగి మృగాల నుండి తప్పించడం, ఇలాగ అనేకమైన కార్యాలు చేసి మనల్ని నడిపించిన, మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. సప్పట్లు కొట్టండోసారి. యెహోవాయే దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు.
యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ యెహోవాయే దేవుడు అని చెప్పండి. కొడతా చెప్పండి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. కొట్టాలి కొట్టాలి కొట్టాలి. ఎలా కొడుతున్నారండి అసలు మీరు? గట్టిగా కొట్టండి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అలా చప్పట్లు కొడుతుంటుండగానే దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించండి. దేవుడు ఏమండి యెహోషువని ఎంత బలంగా వాడుకున్నాడో తెలుసా? మోషే కాలంలో ప్రజలు సనిగేవారంటండి, యెహోషువ కాలంలో సనగలే. ఏమండి అంటే మునుపున్న నాయకుని కంటే ఇంకా శ్రేష్టమైన నాయకుడు తయారయ్యాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్పన, దేవుడు శ్రేష్టమైన వారిని తరతరాలు జరుగుతుంటుండగా ఇంకా 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 విలువైన వారిని లేపబోతా ఉన్నాడు. ఇంకా ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఏమంటే పెద్దయ్య గారి తరంలో ఉన్నప్పుడు కంటే చిన్నయ్య గారి తరంలో ఉన్నప్పుడు ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. చిన్నయ్య గారి తరంలో కంటే బుల్లయ్య గారు అవుతున్నారు కదా, వాళ్ళ తరంలో ఇంకా కార్యాలు జరుగుతాయి. ఆమెను చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, తరాలు మారే కొలది అభిషేకం పెరుగునుగాక. తరాలు మారే కొలది పరిస్థితులు ఇంకా అనుకూలంగా త్రెప్పబడిపోవునుగాక. ఇంకా తరాలు మారే కొలది స్వాధీనపరుచుకునే గౌనులు ఇంకా అధికమైపోవునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తరతరాలుగా ఏమంటే శాపాన్ని అనుభవించేటప్పుడు ఇప్పుడు తరతరాలుగా దీవెన అనుభవిస్తున్నారు. దేవుని ఆశ ఏంటో తెలుసా? నువ్వు అన్యునిగా ఉన్నప్పుడు అనుభవించిన శాపాలు కొట్టివేసి నీ నుండి వచ్చే తరాలన్నీ కూడా ఇక దీవెన, సమృద్ధి, సమాధానము, నిత్య జీవము అనుభవించాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ మాట గమనించండి ప్రియ దేవుని సంగమా. ఏమండి కనానుకి నడిపించడం అంటే ఇదిగో పరమ కానానైన పరలోకానికి నడిపించడం. ఆమె అదంత సులువైన పని కాదు. శత్రువుతో పోరాడాలి, మధ్యలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి, వీటన్నిటినీ త్యజించుకుంటూ రావాలి. ఏమండి కనానులో చేరాలనే తపన వీళ్ళలో కలిగింది. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వెనుదిరగాలని కోరుకోవట్లేదు. అతని భక్తి అతను అనేక మందికి అంటించగలుగుతున్నాడు. ఈ చివరి మాట వినండి దేవుని బిడ్డలారా, ఇదే అందులో మాటే. ఇప్పుడు యెహోషువ భక్తి తన దేశమంతటికి అంటుకుంది. అదే రీతిలో నీ భక్తి నీ ఇంటి వారికి అంటాలి, నీ భక్తి నీ కాలేజ్ వారికి అంటించబడాలి, నీ భక్తి నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ అంటించబడాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మనం వ్యాధి బాధలు అంటించే వాళ్ళుగా కాదు, శ్రమలు కష్టాలు అంటించే వాళ్ళుగా కాదు మనం ఉండాల్సింది. మనం యేసుని పరిచయం చేసేవారుగా మారిపోదుము గాక. ఆమేన్. ఇజ్రాయేలు దేశపు చిన్నది ఉందే, ఆ చిన్నది లాంటి చిన్నది ఒక ఆమె ఉండేదని. పాల్ యాంగిచ్చో గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మునుపు వేరే. ఈ చిన్నపిల్ల అతనికి క్షయవ్యాధి వచ్చిన టైంలో చిన్నపిల్ల వెళ్ళి సువార్త చెప్తుంది. ఆయన తిడతాడు, బైబిల్ ఇవ్వాలనుకుంటుంది, తిడతాడు. ఓసారి అంటే షార్ట్గా చెప్పేస్తున్నాను, బైబిల్ అలాగ గదిలోకి వేసేస్తుంది. ఆయన చింపేసి మొక్కలు చేసి పడేస్తాడు. అందరూ వదిలేస్తారు అతన్ని. అయితే ఒక టైంలో చూస్తాడు, ఇలా చదువుతాడు. ఏమని చదువుతాడంటే, కొండ మీద నుండి యేసు ప్రభు వారు కిందకి దిగుతున్నప్పుడు కుష్ఠరోగ అతను ఉంటాడు అక్కడ. ఆ కుష్ఠరోగ అతను యేసు ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యంటే యేసు ప్రభు అతను ఇలా ముట్టుకొని శుద్ధుడిగా చేస్తాడు. అది చదువుతాడు. చింపేసిన కొత్త నిబంధన పుస్తకంలో చదువుతాడు. చదివాక ఈయన ఏమనుకుంటాడు, నన్ను అందరూ తోసేశారు కదా, ఈ యేసు ప్రభు ఆ కుష్ఠోడిని కూడా బాగు చేశాడు, ముట్టుకున్నాడు, సో ఆయన నన్ను కూడా ముట్టుకుంటాడేమో అని అలా ప్రేయర్ చేస్తాడు. అద్భుతమైన సంగతి ఏంటంటే యేసు ప్రభు అతను బాగు చేస్తాడు. హల్లెలూయా. అక్షయ రక్తం కక్కుకునే పరిస్థితులన్నీ కూడా బాగైపోతాయి. తర్వాత ఒక మందిరానికి వెళ్తాడు, వాళ్ళ ప్రేమతో చేర్చుకుంటారు. కొద్ది కాలం ఉంటాడు అక్కడ, యేసు ప్రభుని తెలుసుకుంటాడు, ప్రేమతో కొనసాగుతాడు. అలాగలాగా ఒక చర్చ్ ప్రారంభిస్తాడు. ఏమండి ఒక చర్చ్ ప్రారంభిస్తాడు. ఆ చర్చ్కి ఇప్పుడు 10 లక్షల మంది వస్తారు. హల్లెలూయా.
చప్పట్లు కొట్టాలనిపించలేదు ఎవరికే? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మంది? ఎవరు చెప్పారు అతనికి సువార్త? నీ నోరు తెరిస్తే అలాంటి వాళ్ళు అనేక మంది పట్టబడబోతున్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇదిగో ఈ యెహోషువలో తన భక్తి తాను చేసుకుందాం అనుకునే తత్వం కాదు, తనతో పాటు ఇంకొంతమంది లేపబడాలి, ఇంకొంతమంది బలపరచబడాలి, ఇంకొంతమంది ఉన్నతమైన స్థితిలోకి రావాలి. ఇవన్నీ దేవుడు చూశాడు. అందుకనే ఇజ్రాయేలీలందరినీ తీసుకుని వచ్చి మోషే తర్వాత యెహోషువ చేతిలోనే పెట్టమని చెప్పాడు. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తాడు. నీ స్టెప్ బై స్టెప్ నువ్వు వేసే ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతీది కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఒక రోజు రాబోతుంది, నువ్వు పద్ధతిగా క్రమంగా ఉన్న కొద్దీ ఇక్కడ నుండే కొంతమంది నాయకులు లేపబడబోతున్నారు, ఇక్కడ నుండే కొంతమంది యెహోషువలు లేపబడబోతూ ఉన్నారు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. 5 విషయాలు చెప్పాను, ఒకసారి రిపీట్ చేస్తారా? ఒకటే విధేయత, రెండవది ఏంటి? విశ్వాసం, మూడవది ఏంటి? నేర్చుకునే తత్వం, నాలుగవది ఏంటి? దేవునితో కలిసి ప్రయాణం చేయడం, దేవుని మీద ఆధారపడడం, ఇక చివరిది తను చేసిన భక్తిలోనే అనేక మందిని నడిపించడం. ఆమె ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటే దేవుని సేవకి ఇవి అవసరం. అలాగే మీరు చేసుకునే ప్రతి పనిలో కూడా ఇవి అవసరం అండి. మీరు చేసేది ఉద్యోగం అవని, మీరు చదివే చదువు అవని, ఒక నాయకత్వపు లక్షణాలు అలవాటు చేసుకుంటే అయితే దేవుడు మీలో కొంతమంది సేవకన పిలుతాడు, లేకపోతే దేశం యొక్క ఉన్నతమైన స్థితిలోనన్నా పెడతాడు. ఆమేన్. అయితే అది జరగాలి, లేకపోతే ఇది జరగాలి. రెండూ కాకుండా ఏ పనికిరానోళ్ళగా నువ్వు ఉండకూడదు. ఉన్నతమైన జాబ్ చేయాలి, ఉన్నతమైన వ్యాపారం చేయాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో నాయకులుగా నిలబడగలగాలి. ఇది దేవుని ఆలోచన. డమ్మీ క్యాండిడేట్లాగా, డబ్బా క్యాండిడేట్లాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సేవ చేసినా గట్టిగా చేయాలి. ఆమెన్ చెప్పండి. ఏది చేసినా గట్టిగా చేయాలి. ఆమెన్. ఒకసారి పక్కన వాళ్ళకి చెప్పండి, ఏం చేసినా కొంచెం గట్టిగా చేయాలని చెప్పు. ఆమె చదివేమనుకో ఎన్ని మార్కులు రావాలి? 2 కోడిగుడ్ల చాండాలం కూడానే, దాని ముందు 1 ఉండాలి, 100కు 100 రావాలి. ఆమె పిల్లలు చదివితే అలా చదవాలి. అంతే తప్పితే తెల్లారితే ఎగ్జామ్ అనగా ఆ పెన్ ఏదండి బ్రదర్ ఇలా ఇవ్వండి సార్, అయ్యా పాస్టర్ గారు మీ అభిషేకం అంతా ఇందులో దింపేయండి, నేను ఇలా ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఇలా రాయను, ఇలా పెన్ రాసేయాలి దానికి. అది అలా లేదు నాన్న, బైబిల్లో అలా లేదు. కష్టపడి చదవాలి. ఆమె సోమరుల్ని దేవుడు ఎప్పుడూ హెచ్చించడం. దేవుని కొరకు చురుకైన వారుగా మారిపోదుము గాక. దేవుని కొరకు చురుకుతానం ఏదైనా పని చెప్పారు ఆసక్తితో నిలబడాలి. అందరూ వచ్చేయండి లోపలికి, నిలబడండి. ఒక్క నిమిషం అందరూ నిలబడండి. బయట వాళ్ళు కూడా లోపలికి వచ్చేయండి. ఒక 5 minutesలో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఈ లోపల చిన్న ప్రార్థన చేద్దాం.